సో, మనక బికాస్ అనే ప్రాజెక్ట్‌కి లేకపోతే ఉన్న ఈస్ ఏంటనంటే ఈ 4 ఈస్ ఇవాంజలిజం, ఎక్విప్, ఎంగేజ్ అండ్ ఎటర్నిటీ. సో, అన్‌ఫార్చునేట్‌లీ నేను బాధపడుతూనే చెప్తున్నాను. ఇది యాక్చువల్‌గా మన యొక్క స్లోగన్ ఇది. ఈ 4 ఈస్. సో, ఎన్నో ఇయర్స్ నుంచి దీన్ని డిజైన్ చేయడంలో ఈ యొక్క ఈస్ అని పెట్టడంలో దీని వెనకాల పనిచేసింది ఎవరంటే ఈస్ అని ముందు దీన్ని వేరే పేర్లు పెట్టుకొని ఈ షేప్‌లో రావడానికి పిల్లర్‌ని తయారు చేయడానికి నేను, సన్నీ, అల్ఫా గారు దీని మీద వెనకాల కష్టపడ్డాం. దీనికి ఏం పేర్లు పెట్టాలి? 4 ఈస్ రావాలి. అని పెట్టిన తర్వాత అంత ఆలోచించి ముగ్గురం కలిపి ఆలోచించి ఈ పేరు పెడితే ఈరోజు జాన్ వెస్లీ గారి వాళ్ళ తమ్ముడు యంగ్ హోలిటీ టీమ్ అని చెప్పిన జాన్ వెస్లీ గారి వాళ్ళ తమ్ముడు పాల్ ఇమ్మాన్యుయల్ ఇదేదో తన విజన్ అన్నట్టు అదేంటి విజయవాడలో మీటింగ్స్‌లో మాట్లాడడం. సో, దేవుడు తను పడుకున్నప్పుడంట దేవుడు దర్శనం ఇచ్చాడంట. లేకపోతే ఆ 4 ఈస్ ఇచ్చాడంట. ఫస్ట్ లెవెల్ ఇవాంజలిజం, ఎక్విప్, ఎంగేజ్ అండ్ ఎటర్నిటీ అని మాట్లాడతాను. సో, ఇది చాలా నేను ఓపెన్‌గానే రాజమండ్రిలో ఓపెన్ మీటింగ్‌లోనే నేను ఖండితంగా ప్రజలకు చెప్పాను. అదేంటంటే దిస్ ఈస్ అవర్ మినిస్ట్రీ విజన్ అది. సో, విజన్‌ని కూడా దొంగిలించడం అనేది చాలా తప్పు. కాబట్టి ఒకవేళ ఆయన ఎక్కడన్నా చూసి ఇది ఆయన విజన్ అనుకుంటే మాత్రం గుర్తుపెట్టుకోండి హి కాపీడ్ ఫ్రమ్ అస్. ఎందుకంటే మనం ఆల్మోస్ట్ కొన్ని ఇయర్స్ నుంచి మన వెబ్‌సైట్‌లో కూడా ఇదే ఉంది. సో, ఇవాంజలిజం, ఎక్విప్ అండ్ ఎంగేజ్ అండ్ ఎటర్నిటీ అనే ఒక 4 వ్యూస్‌లో మనం వెళ్తా ఉన్నాం. కాబట్టి ఆల్రెడీ మనం ఏం చేసామంటే ఫస్ట్ లెవెల్‌లో ఇవాంజలిజం ప్రభువుని నమ్ముకున్నాం. నమ్మేసుకున్న మిమ్మల్ని ఇప్పుడు ఎక్కడ చేస్తున్నామంటే ఇప్పుడు ఈ యొక్క జీఎన్‌జీ బికాస్ అనే ప్రాజెక్ట్‌లో మిమ్మల్ని ఎక్విప్ చేసుకున్న తర్వాత మిమ్మల్ని ఎంగేజ్ చేయడం దగ్గర మనం పనిచేస్తా ఉన్నాం. కాబట్టి ఎక్విప్ అన్న దగ్గర వచ్చినప్పటికి ఏమంటంటే మిమ్మల్ని ఎలాగ తయారు చేయాలి? శిష్యులకి ఎలా తయారు చేయాలి? అన్న దగ్గర అదండి మనం చాలా విషయాలు మనం నేర్చుకున్నాం. నేషన్ బిల్డింగ్ అని మాట్లాడుకున్నాం. చాలా విషయాలు మనం మాట్లాడుకున్నాం. సో, ఇవాంజలిజం దగ్గర మనం ఇతరులకి ఎలాగా ఇవాంజలైజ్ చేయాలి? అంటే మన సెకండ్ లెవెల్‌కి వచ్చాం కాబట్టి ఫస్ట్ లెవెల్‌లో ఉన్న వాళ్ళని మనం ఎట్లా మీట్ అవ్వాలి? వాళ్ళని ఎలాగ ప్రభువుల దగ్గరికి తీసుకురావాలనేది ఆలోచించడానికి ప్రయత్నం చేద్దాం. సో, దాని విజన్‌లోనే మనం ఏమంటామంటే ఎంగేజ్ లేదంటే అప్రోచ్ అనేది మాట్లాడుతా ఉన్నాం. ఇది 1856 సంవత్సరంలో ఈ ఆల్మోస్ట్ అదేంటంటే యూఎస్‌లో ఒక జాన్ అన్న ఒక ఆయన జాన్ పెంబర్టన్ అన్న ఒక ఆయన ఒక సోడాని కనిపెట్టాడు. ఆ సోడా బాగా క్లిక్ అయింది. అయితే ఆ తర్వాత 1892 సంవత్సరంకి వచ్చినప్పటికి 89, 90 ఆ సంవత్సరంకి వచ్చినప్పటికి ఇంకొకళ్ళు దీన్ని కొనేసుకున్నారు. ఈ సోడాని కొనుక్కున్నారు. మాకు అమ్మేయమని అడిగారు. సో, ఆ సోడా ఎవరైతే కొనుక్కున్నారో వాళ్ళొక నిర్ణయం తీసుకున్నారు. అదేంటంటే బైబిల్‌లో ఒక మాటుంది. ఈ మత్తయి సువార్త 14వ అధ్యాయం 24వ వచనంలో మాట ఏంటంటే సకల జనులకు సాక్షార్థమై లోకమంతటా ఈ సువార్త ప్రకటింపబడాలి. ఆ తరువాత అంతం వచ్చును. అంటే ఈ సువార్త ప్రపంచం అంతా రీచ్ అయిన తర్వాత అంతం వస్తుంది అనేది దేవుని యొక్క వాక్యం చెప్తుంది. కాబట్టి ఈ సోడా ఎవరైతే కొనుక్కున్నారో, ఆ సోడా కొనుక్కున్న ఆయన ఏం నిర్ణయం తీసుకున్నాడంటే, యేసుక్రీస్తు ప్రభు రావాలంటే ఈ సువార్త ప్రపంచం అంతా అందిపోవాలి. కాబట్టి ఆయన రాకమునుపే ఈ సోడా గురించిన విషయం, ఈ సోడాని ఖచ్చితంగా ప్రపంచం అంతా ఒకసారైనా టేస్ట్ చూసేయాలి అని నిర్ణయం తీసుకున్నారు. అది 1892లో తీసుకున్న నిర్ణయం. సో, ఇప్పుడు చూడండి 1892 సంవత్సరంలో తీసుకున్న నిర్ణయం ఇప్పటికి ఎన్ని సంవత్సరాలయింది? 1892 100 ఇయర్స్. సో, 92, 2002, 2012, 2022 వస్తాయి. అంటే 130 ఇయర్స్ అయింది ఇప్పటికి. అంటే నియర్లీ 130 సంవత్సరాలకి వాళ్ళు తీసుకున్న గోల్ ఏదైతే ప్రపంచానికి ప్రతి ఒక్కళ్ళు జీవితంలో ఒక్కసారన్నా ఈ సోడాని తాగాలని తీసుకున్న గోల్‌లో 200 ఎన్నో దేశాలున్నాయి. దాంట్లో వాళ్ళు చెప్తున్న మాట ఏంటనంటే, కనీసం 201 దేశాల్లో నంబర్ 1 స్థాయిలో ఉంది ఈ సోడా. లేదా 175 దేశాల్లో నంబర్ 1 స్థాయిలో ఉంది ఈ సోడా అని చెప్తా ఉన్నారు. సో, అదేంటంటే మీరు తాగుతున్న కోకా కోలా అని అంటా ఉన్నాం. సో, ఈ కోక్‌ని వాళ్ళు 130 ఇయర్స్‌లో 130 సంవత్సరాల్లోనే వాళ్ళ టార్గెట్ ఏంటంటే ఒక బిజినెస్ టార్గెట్ చూడండి. ఎట్లా టార్గెట్ పెట్టుకున్నారంటే ఖచ్చితంగా జీవితంలో ఒక్కసారైనా టేస్ట్ చూడాలని. సో, ఒక బిజినెస్ మ్యాన్ తీసుకున్న టార్గెట్ 130 సంవత్సరాల్లోనే ఒక్కసారన్నా చూసేయాలి, టేస్ట్ చూడాలి అని వాళ్ళు నిర్ణయం తీసుకొని, వాళ్ళు నిజంగానే తీసుకెళ్ళిపోయారు. ఈరోజు ప్రపంచంలో 750 కోట్ల మంది ఉంటే, వాళ్ళేం చెప్తున్నారంటే, కనీసం 680 కోట్ల మంది
నియర్లీ లేతే 7 క్రోర్స్ అంటే 680 కోట్ల మంది జీవితంలో కనీసం ఒక్కసారైనా దీన్ని టేస్ట్ చూసారు అనేది వాళ్ళ యొక్క అంచనా. మీరు ఆలోచించండి. అంటే 130 ఇయర్స్‌కి ఒక సోడా ప్రపంచాన్ని రీచ్ అవ్వాలంటే పెట్టుకున్న టార్గెట్‌ని వాళ్ళు రీచ్ అయిపోతే, ప్రభువు మనకి 2000 ఇయర్స్ బ్యాక్ ఆయన చెప్పిన మాట ఏంటంటే, "ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్షార్థమై లోకమంతా ప్రకటింపబడాలి" అని చెప్పిన తర్వాత 2000 ఇయర్స్ తర్వాత భారతదేశంలో ప్రభు గురించి ఎంతమందికి తెలుసంటే 100కి 3%. ఎంతమంది ప్రభువుని నమ్ముకున్నారంటే 100కి 3%. 3% నమ్ముకున్నారు. అట్‌లీస్ట్ ప్రభు గురించి ఎంతమంది తెలిసి ఉండొచ్చు దీంట్లో? మేబీ ప్రభు గురించి వాళ్ళకి న్యూస్ సువార్త ఎంతమందికెళ్ళింది ఇండియాలో? మేబీ ఒక 15% 20% అనుకోండి. 20%లో 3% సేవ్ అయ్యారు. సో, సేవ్ అయినోళ్ళ గురించి మాట్లాడలేదు. సువార్త అందిందా లేదా? అంటే మీరు చూడండి 130 సంవత్సరాలకి ఒక సోడా ఇన్‌ఫ్లుయెన్స్ చేసినట్టు 2000 ఇయర్స్ బ్యాక్ ప్రభు చెప్పిన మాట ఎందుకో క్రైస్తవులు అంత ఇన్‌ఫ్లుయెన్స్ చేయలేకపోయారు. అంటే ఎవాంజలిజం దగ్గర ఎక్కడో మనం ఫెయిల్ అయ్యాం. ఎందుకనంటే భారతదేశం సువార్త గురించిన కాన్సెప్ట్ ఎప్పుడొచ్చిందనంటే ఫస్ట్ సెంచరీలోనే వచ్చేసింది. మొదటి శతాబ్దంలోనే క్రీస్తు గురించిన బోధలు ఈ భారతదేశం వచ్చేసింది. అదేంటనంటే మీకు తెలుసు నెహ్రూ ఇందిరాగాంధీకి లెటర్స్ రాస్తా ఉన్నప్పుడు ఆ లెటర్స్‌లో మెన్షన్ చేసిన మాట ఏంటంటే క్రీస్తు గురించిన బోధలు మొదటి శతాబ్దంలోనే వచ్చినాయి అంటాడు. సో, ఆ లెటర్స్ మీకు ఎంఏ లిటరేచర్‌లో దొరుకుతాయి. ఎ లెటర్ ఫ్రమ్ ఎ ఫాదర్ టు హిస్ డాటర్ అని కొన్ని లెటర్స్‌ని ప్రింట్ చేశారు. సో, నెహ్రూ, ఇందిరాగాంధీకి మధ్యన జరిగిన ఒక లెటర్స్ అన్ని పబ్లిష్ చేశారు. ఈరోజు ఎంఏ లిటరేచర్ చేస్తే దాంట్లో ఒక సబ్జెక్ట్ అది వస్తది. దాంట్లో మెన్షన్ చేస్తే. అంత మాత్రమే కాదు. ఆహ్, ఏమంటే స్వామి వివేకానంద ప్రసంగం చేస్తూ ఒక చోట ఏమంటాడంటే, "క్రైస్ట్ ఈస్ నాట్ ఎ స్ట్రేంజర్ టు అవర్ కంట్రీ." యేసుక్రీస్తు ప్రభు మా దేశానికి కొత్తోడేం కాదు. ఎందుకంటే అసలు పుట్టిందే మా ఆసియా ఖండంలో అన్నాడు. అంటూ ఆయన గురించిన బోధలు మొదటి శతాబ్దంలోనే క్రీస్తు యొక్క శిష్యుడు భారతదేశం వచ్చేసాడు. కాబట్టి మీరు అమెరికన్స్ మీకు మొన్న ప్రభు గురించి తెలుసుకుందాం. మేము అంతకంటే మునుపే ఫస్ట్ సెంచరీలోనే మా దేశానికి క్రీస్తు యొక్క సువార్త వచ్చేసింది అంటాడు. అలాగే రాజేంద్ర ప్రసాద్ ఫస్ట్ అదేంటి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా తను కూడా ఒక చోట మెన్షన్ చేస్తూ అంటాడు. ఏమనంటే అమెరికన్స్ మీకు క్రైస్ట్ మేబీ 500 ఇయర్స్ బ్యాక్ తెలిసేమో. కొలంబస్ లేదా అమెరికన్ కనుగొన్న తర్వాత. కానీ మాకు ఫస్ట్ సెంచరీలోనే క్రీస్తు గురించిన బోధలు వచ్చేసినాయి అంటాడు. అంటే మొదటి శతాబ్దంలోనే తోమా భారతదేశానికి రావడం. ఆల్మోస్ట్ 64 ఏడీలో వచ్చారని హిస్టరీ చెప్తుంది. సో, అదే 72 ఏడీలో తోమా చనిపోయినట్టు ఆయన యొక్క సమాధిని మనం ఈరోజు చెన్నైలో చూస్తా ఉన్నాం. సో, తోమా స్టార్ట్ చేసిన కొన్ని చర్చెస్ ఉన్నాయి. దాన్ని మార్తమైట్ అని అన్నాం. మార్తమా చర్చ్ అని అన్నాం. సో, ఈ ఆర్థోడాక్స్ చర్చెస్ ఉన్నాయి. సో, ఆర్థోడాక్స్ చర్చెస్ కూడా తోమా రీచ్ అయినప్పుడు ఆ ఫస్ట్ సెంచరీలో అగ్ర కులానికి అంటే అప్పర్ కాస్ట్ బ్రాహ్మిన్స్‌కి అది రీచ్ అయింది. కాబట్టి ఆ జనరేషన్ నుంచి వచ్చిన వాళ్ళే జాయ్ లూకాస్ కానీ, ముత్తూటి గానీ వీళ్ళందరూ ఆ చర్చ్ మెంబర్సే. అంటే ఆ చర్చ్ ఇప్పటికి కూడా కంటిన్యూ అవుతుంది. కాబట్టి క్రీస్తు గురించిన బోధలు భారతదేశానికి ఫస్ట్ సెంచరీనే వచ్చింది. కానీ మనకి ఎందుకో 18థ్ సెంచరీ వరకు ఆ బోధని బయటికి తీసుకురాలేదు ఈ మోర్తమైట్ చర్చ్. ఎందుకనంటే వాళ్ళ స్వార్థంతో కేవలం వాళ్ళకి మాత్రమే పరిమితం చేసుకున్నారు. కాబట్టి ఇలాంటి కాంటెక్స్ట్‌లో మనం క్రిస్టియన్స్ మీనింగ్‌ఫుల్‌గా ఈ థాట్‌ని బయటికి తీసుకెళ్ళగలమా? వాళ్ళు ఫెయిల్ అయ్యారు. కానీ ఈరోజు క్రిస్టియానిటీ ఏమన్నా సక్సెస్‌ఫుల్‌గా దాన్ని తీసుకెళ్తుందా? ఏమన్నా ప్రభు గురించి ఆహ్, ఇతరులకి బోధించేటప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? అప్రోచ్ ఏంటో మనం ఒకసారి ఆలోచించాలి. సో, అసలు ఎందుకు సువార్త ప్రకటించాలి అనంటే రోమపత్రిక 10వ అధ్యాయము 13-15 వచనాల్లో ఇలా ఉంది. మీకు పీపీటీ కనబడుతుంది గదా! పీపీటీ కనబడుతుంది కదా! ఎవరైనా రెస్పాండ్ అవుతారా? పీపీటీ కనబడుతుందా? కనబడుతుందన్నా. Yes. ఓకే. Yes, sir. థాంక్ యూ. కాబట్టి రోమన్స్ 10th చాప్టర్ 13-15 వర్సెస్‌లో ఇలా కనబడుతుంది. అదేనంటే ఇక్కడేమంటాడంటే ఎందుకనగా ప్రభువు నామమున బట్టి ప్రార్థన చేయవాడెవరో వాడు రక్షణ పొందుతాడు. కదా! అంటూ అక్కడేమన్నాడు వాడు విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేయుదురు? వినని వాన్ని ఎట్లు విశ్వసించెదరు?
ప్రకటించువాడు లేకుండా వారు ఎట్లు విందురు? ప్రకటించువారు పంపబడని ఎడల ఇట్లు ప్రకటించుదురు. ఇందు విషయమై ఉత్తమమైన వాటిని గూర్చి సువార్త ప్రకటించు వారు పాదములెంతో సుందరమైనవి అని వ్రాయబడి ఉన్నది. ఇది మాట్లాడతాడు. అంటే ఇక్కడ ఏమంటాడు? మీరు ఆలోచించండి. ఏమంటాడంటే ఈ పాయింట్ చూడండి. అదేంటంటే సాల్వేషన్, రక్షణ. ఎస్ అని పెట్టాను నేను. సాల్వేషన్ రావాలంటే ఏం చేయాలట? ప్రార్థన చేయబడేవాడు వాడే రక్షణ పొందుతాడు. అంటే రక్షణ రావాలంటే ఏం చేయాలి? ప్రేయర్ ఉండాలి. ప్రేయర్ ఎప్పుడు వస్తుందంట? విశ్వాసం లేకపోతే వాళ్ళు ఎట్లు ప్రార్థన చేస్తారు అని అన్నాడు. అంటే ప్రేయర్ ఎప్పుడు వస్తుంది? ఫెయిత్ ఉంటే వస్తుంది. ఫెయిత్ ఎప్పుడు వస్తుందంట? వినేవాడు ఉండాలి. అంతే కదా? వినేవాడు లేకపోతే అని కదా, హీరింగ్ అనేది లేకపోతే ఫెయిత్ అనేది రాదు. హీరింగ్ అనేది ఎప్పుడు వస్తుంది? వినబడ్డం అనేది ఎప్పుడు వస్తుంది? ఎప్పుడు వస్తుందంట? ప్రకటించేవాడు అంటే ప్రీచర్ ఉండాలి. ప్రీచర్ ఎప్పుడు వస్తుంది కదా? ప్రీచింగ్ ఎప్పటి నుంచి వస్తుంది అంటే ఎప్పుడు వస్తుంది? ప్రకటించేవాడు పంపబడిన, అంటే ప్రకటించే వాళ్ళని పంపించే ఒక ఇవాంజలిజం అనే మూమెంట్ లేకపోతే చర్చ్ అనే కాన్సెప్ట్, అంటే ఆ చర్చ్ లేకపోతే మీరు ఆలోచించండి, ప్రీచింగ్ ఉండదు. ప్రీచింగ్ లేకపోతే వినడం ఉండదు. వినడం లేకపోతే ఫెయిత్ ఉండదు. ఫెయిత్ లేకపోతే ప్రేయర్ ఉండదు. ప్రేయర్ లేకపోతే సాల్వేషన్ ఉండదు. అంటే ఈ యొక్క స్టార్టింగ్లో ఉన్న ఈకి అలాగే ఈ ఎస్కి, అంటే ఈ చివరున్న సాల్వేషన్కి, ఈ రెండింటికి తేడా ఏంటి అని అంటే దీనికి కనెక్షన్ ఉంది. అదేంటంటే ఇవాంజలిజం సరైన రీతిలో జరగకపోతే రక్షణ పొందడం అనేది కూడా కొంతమంది విషయంలో ఇంపాసిబుల్ అవుతుంది. అంటే సువార్తని సరైన రీతిలో మనం ప్రకటించవలసిన బాధ్యత మన మీద ఆధారపడి ఉంది. అందుకని సాల్వేషన్ ఉండాలంటే ప్రేయర్ ఉండాలి. ప్రేయర్ అనేది ఫెయిత్ వల్ల దొరుకుతుంది. ఫెయిత్ అనేది హీరింగ్ వల్ల దొరుకుతుంది. హీరింగ్ అనేది ప్రీచింగ్, అంటే ఒక ప్రీచర్ ఉండాలి. ప్రీచింగ్ అనేది ఉండాలంటే ఒక గ్రేట్ కమిషన్, ఇవాంజలిజం అనే కాన్సెప్ట్ కలిగిన కాన్సెప్ట్స్ ఉండాలి. ఇవి లేకపోతే సరైన రీతిలో నేను ప్రీచ్ చేయలేను. అప్పుడు సరైన రీతిలో నేను ప్రీచ్ చేయకపోతే నవతల వాడు రక్షణ పొందడానికి సాధ్యపడదు. కాబట్టి ఇది మనం మొట్టమొదటి గుర్తుంచుకోవాల్సింది. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే, సో ప్రభు ఈ యొక్క మాట ఎవరికి అప్పచెప్పాడు? మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించాలి. ఈ మాట మనకి కనబడుతుంది. అందుకని ఇది ఎవరు ఇచ్చారు? ఈ ఆజ్ఞ దేవుడు ఇచ్చిన అధికారం. ఇది అథారిటీ ఎవరు ఇచ్చారంటే దేవుడు ఇచ్చాడు. అందుకని మార్క్స్ సువార్తలో మనకు అర్థమవుతుందంటే 16వ అధ్యాయం 15వ వచనంలో ఏమంటాడంటే, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించాలి. అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం 8వ వచనంలో ఏమంటాడు? వాళ్ళు యాక్చువల్గా అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం 6వ వచనంలో ఏమంటారంటే, నీ రాజ్యం ఎప్పుడు స్థాపిస్తావు అని అడిగారు. ప్రభు ఆ సందర్భంలో ఏమంటాడంటే, అది మీ పని కాదు, టైం తెలుసుకోవడం మీ పని కాదు అంటూ ఏమంటాడంటే, పరిశుద్ధాత్మ దేవుడు మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుతారు. కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశంలో యందు భూదిగంతముల వరకు సాక్షులై ఉంటారు అని మాట్లాడాడు కదా. అందుకని గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి అనే అధికారం ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు. సో హూ గేవ్ దట్ అథారిటీ? అధికారం ఎవరిచ్చింది? దేవుడిచ్చింది. సో దేవుడిచ్చిన అధికారాన్ని తీసుకొని సువార్త నాకు ఎలా అర్థమైందో ఆ సువార్తని ఇతరులకి నేను బోధించడం అనే దగ్గర నా ఓన్ స్టైల్ ఉంటుంది. ఓకే. అందుకని గుర్తుపెట్టుకోవాల్సింది మత్తయి సువార్త ఉంది, మార్క్ సువార్త ఉంది, యోహాను సువార్త ఉంది, లూకా సువార్త ఉంది. సో ఇంగ్లీష్‌లో దానికి ఎట్లా అంటారంటే గాస్పెల్ అకార్డింగ్ టు మాథ్యూ, గాస్పెల్ అకార్డింగ్ టు మార్క్ అని మాట్లాడదాం. అంటే గాస్పెల్ అంటే ఎవరి సువార్త అది? మత్తయికి అర్థమైన సువార్త. మత్తయి తన స్టైల్‌లో సువార్తని ప్రభు గురించి రాశాడు. లూకా తనకు అర్థమైన విధానంలో తను రాశాడు. యోహాను ప్రభు గురించి తనకున్న అవగాహన తను రాశాడు. అంటే వాళ్ళ పర్స్పెక్టివ్‌లో వాళ్ళు రాశారు. దేవుని అర్థం చేసుకో. ఇప్పుడు ఆలోచించండి. అంటే సువార్త వాళ్ళు ముందు వాళ్ళు సొంతం చేసుకున్నారు, అధికారం తీసుకున్నారు. అందుకని గుర్తుపెట్టుకోవాల్సిన మొట్టమొదటి అంటే గాస్పెల్‌ని, సువార్తని మనం సొంతం చేసుకోవాలి. సో ఒకవేళ ఇదే సువార్త డెన్నిస్ సువార్త ఎలా ఉంటుంది? డెన్నిస్ సువార్త ఎలా ఉంటుంది? మనోజ్ఞ సువార్త ఎలా ఉంటుంది? లేదా రోజ్ సువార్త ఎలా ఉంటుంది కదా?
ఇవన్నీ మీరు ఆలోచిస్తే సో, సువార్త వాళ్ళకి అలా అర్థమైంది. యాడమ్ గారి సువార్త ఎలా ఉంటది? కాబట్టి మీ సొంత సువార్త ఎలా ఉంటది? ఈ మధ్యన టీవీలో చూస్తున్నప్పుడు నేను మాట మాటకి ప్రతి టాక్ నేనిచ్చిన 1 వీక్ రిలీజ్ చేసిన యూట్యూబ్‌లో పెట్టిన టాక్ ఒక 1 మంత్, 2 వీక్స్ తర్వాత అది పాల్ ఇమాన్ గారి నోట్లోంచి సేమ్ ప్రసంగం వచ్చేస్తుంది. అప్పుడు కూడా కింద కామెంట్స్ పెట్టారు. ఇది ఆలిఫ్ గారి ప్రసంగం అని కూడా పెట్టినవి కూడా ఉన్నాయి. మీరు ఆలోచించండి. ఏమవుతుంది అనంటే ఎవరో కాపీ పేస్ట్ ప్రసంగాలు చేస్తూ పోతే సువార్త నీ సొంతం చేసుకోవడం అనేది సాధ్యం కాదు. నీకెలా అర్థమైంది సువార్త? ఈ మధ్యన నేనొక బుక్ చూసాను. అదేంటనంటే పుస్తకం పేరేంటంటే 'సర్మన్ ఔట్‌లైన్స్ ఫర్ ఎ బిజీ పాస్టర్స్'. ఎంత 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 బాధాకరమైందంటే బిజీ పాస్టర్స్‌కి సర్మన్ ఔట్‌లైన్స్ అంట. ఎవరో ఒకాయన సర్మన్ ఔట్‌లైన్స్ రాసేసాడు. ఈ బిజీ పాస్టర్ గారికి పాపం సర్మన్‌కి ప్రిపేర్ అయ్యే టైం లేదు కాబట్టి ఆ! ఆయన దేవునిలో గడిపి ఆహ్, ఆయన మెడిటేట్ చేసిన వచ్చిన పాయింట్స్‌ని ఏం చేసాడు పాయింట్స్‌ని పెట్టాడు. ఇది బయటకి సేల్ చేస్తారు. ఆ టైటిల్ చూడండి. 'సర్మన్ ఔట్‌లైన్స్ ఫర్ ఎ బిజీ పాస్టర్' ఏమంటాం దీన్ని? ఇది ఎవరో బబుల్ గమ్ మనం నమిలినట్టుంటది. ఎవరో కష్టపడ్డారు. ఎవరో దీన్ని ప్రిపేర్ చేయడంలో నేను ఉపయోగించుకోవద్దనట్లే. కానీ పాయింట్ ఏంటనంటే, ఇంకసలు నువ్వు ప్రిపేర్ అవ్వకుండా సేమ్ దింపాడు. చివరికి కొన్ని పాయింట్స్ నేను చూస్తున్నప్పుడు యూట్యూబ్‌లో చాలా విచిత్రం. నాకు చాలా మంది పెడతారు. గ్రూప్‌లో ఉన్న వాళ్ళు హర్ష గారు వీళ్ళందరూ పెడతా ఉంటారు. ఏంటంటే, బ్రదర్ ఇదిగో మీరు చెప్పారు. ఇదిగో ఈ సేమ్ సర్మన్ ఆయన నోట్లోంచి వచ్చింది. ఎగ్జాంపుల్స్‌తో సహా. నా లైఫ్‌లో ఏదైనా పర్సనల్ ఎగ్జాంపుల్ ఏదైనా చెప్తే అది ఆయన లైఫ్‌లో జరిగిందని చెప్పాలి. అంటే సువార్త ఏమవుతుంది తెలుసా? సొంతం చేసుకోకుండా ఎవడో సొంత సువార్తని మన సువార్తగా చెప్పడం. సో, సువార్తని సొంతం చేసుకోవాలి. మత్తయికి సువార్త అలా అర్థమైంది. మత్తయి సువార్త అది. ఆలెఫ్‌కి అర్థమైన సువార్త ఇది. సో, బైబిల్ చదివినప్పుడు, వాక్యం చదివినప్పుడు, ధ్యానించినప్పుడు నీకు నాకు అర్థమైన సువార్తని తీసుకురావాలి. అర్థమైందా? సో, నేను ఇయర్స్ బ్యాక్ ఒక జోక్ చదివాను. ఇది నిజంగా జరిగిందని చెప్తారు. ఆల్బర్ట్ ఐన్‌స్టైన్ గురించి. ఆల్బర్ట్ ఐన్‌స్టైన్ మనకి ఫార్ములా ఒకటి కనిపెట్టాడు కదా! E=mc² అనే ఫార్ములాని కనిపెట్టిన తర్వాత ఆ ఫార్ములా గురించి లేకపోతే ఒక ప్రపోజిషన్ లేకపోతే ఒక థియరీని చాలా యూనివర్సిటీస్ పిలుస్తున్నాయి ఐన్‌స్టైన్‌ని. మా యూనివర్సిటీలో దాని మీద లెక్చర్ ఇమ్మంటే చాలా యూనివర్సిటీస్ తిరిగాడట. ఆ టైంలో ఫోటోగ్రఫీ, వీడియో ఇవి లేని టైము. ఆల్‌మోస్ట్ ఒక మోర్ దెన్ 100 ఇయర్స్ బ్యాక్ సంగతి కాబట్టి, అప్పుడు పరిస్థితి ఎలా ఉన్నది. సో, ఆయన కారు మీద తీసుకెళ్తా ఉన్నాడు డ్రైవరు. ఒక యూనివర్సిటీకెళ్తుంటే, పాపం ఎక్కడికెళ్ళినా డ్రైవర్ కూడా ఎళ్తుండంటే, డ్రైవర్ అడిగాడంట, "సార్ ఈరోజు కూడా అదే ప్రసంగమా?" అని అడిగాడు. అంటే పాపం ఈడెక్కడికెళ్ళినా అదే ప్రసంగం చేస్తున్నాడు. అదే థియరీ కనిపెట్టాడు కాబట్టి అది చేస్తున్నాడు. చాలా యూనివర్సిటీస్‌లో అప్పటికే ఒక 200 యూనివర్సిటీస్, కాలేజెస్‌లో మాట్లాడేసాడు. లెక్చర్ ఇచ్చేసాడు. సో, అది అది విని విని డ్రైవర్‌కి అది కంటకొచ్చేసింది. కాబట్టి డ్రైవర్ అన్నాడంట, "ఏ" అంటే ఐన్‌స్టైన్ "ఏ" అంటే, "ఏలే సార్ నాకు బాగా వినేసి కంటకొచ్చేసింది. నేను కూడా చెప్పేస్తాను" "చెప్పు" అనంటే ఆ కార్‌లో వెళ్తూ చెప్పాడట. బా చెప్తున్నావు బయ్ మొత్తం అంతా దిగిపోయింది. దింపేస్తున్నావు" అని చెప్పేసి, "ఒక పని చెయి. ఇప్పుడు మనం వెళ్తున్న యూనివర్సిటీకి నేనెవరినో తెలీదు. కాబట్టి నా ప్లేస్‌లో నువ్వు వెళ్తావా" అని అడిగాడంట. సరే సరదాగా ఇద్దరు మాట్లాడుకున్నారు. నిజంగానే దిగాడు. యాక్చువల్‌గా ఇంక కాలేజ్ కొంత దూరం ఉందనగానే డ్రైవర్ సీట్‌లోకి ఐన్‌స్టైన్ వచ్చాడు. ఐన్‌స్టైన్ సీట్‌లోకి డ్రైవర్ వెళ్ళాడు. కాబట్టి సూటేసుకొని కూర్చున్నాడు. పాపం దిగ్గానే ఐన్‌స్టైన్ అనుకోని వాళ్ళు రాగానే ఒక బొకే ఇచ్చారు. అది తీసుకొని ఆయన ఇన్వైట్ చేశారు. సో, ఐన్‌స్టైన్ మాత్రం వెనకాల బ్యాగ్ పట్టుకొని వెళ్ళాడు. ఎళ్ళకొని పాపం బ్యాక్ కూర్చున్నాడు. ఇంకా డ్రైవర్ చాక్ పీస్ తీసుకొని ఇంక మొత్తం ప్రెజెంటేషన్ అంటే 200 టైమ్స్ విన్నాడేమో ఆ ప్రెజెంటేషన్ భయంకరంగా చేసేస్తున్నాడు. చేసేస్తానంటే అందరూ చప్పట్లు కొట్టేశారు. దాంట్లో ఒక ప్రొఫెసర్ లేచి, "సార్ మీరక్కడ అదెందుకు పెట్టారు? ఆ కాన్స్టెంట్ ఎందుకు పెట్టారు?" అని అడిగారట. పాపం ఏం చెప్పాలో తెలీదు. వెంటనే ఇలా చూసి, "సచ్ ఎ ఈజీ ఆన్సర్. ఈవెన్ మై డ్రైవర్ కెన్ ఆన్సర్ ఇట్" అన్నాడు. "ఇంత ఈజీ క్వెషనా? ఎనకాల నా డ్రైవర్ కూర్చున్నాడు. వాడు కూడా ఆన్సర్ చెప్పగలడు" అన్నాడు. ఆయన ఆన్సర్ మీద తోసాడు. ఎందుకంటే తెలుసా? థియరీ తనది కాదు. వెనకాల కూర్చున్నాడు. సో, సువార్త మనం సొంతం చేసుకోకపోతే
ఎవరిదో మనం కాపీ చేసుకుంటూ పోతే ఏమవుతదనంటే, మన ఓన్ ఎక్స్‌పీరియన్స్‌లోంచి దేవుడిని అర్థం చేసుకోకుండా ఉండడం వల్ల ఏమవుతుందనంటే, నీ సొంత స్వార్థ అవ్వదు. నీ ఎక్స్‌పీరియన్స్‌లోంచి రాదు. అప్పుడు నువ్వెవరిని ఇన్‌ఫ్లూయెన్స్ చేయలేవు. ఏదో ఆ టైంకి జరుగుతది తప్ప నువ్వు ఇన్‌ఫ్లూయెన్స్ చేయవు. చాలా మంది నేను చూస్తా ఉంటాను. 'రవి జక్రియాస్‌ని' ఇన్‌ఫ్లూయెన్స్ చేసేవాళ్ళు, ఇమిటేట్ చేసేవాళ్ళు చాలా మందుంటారు. సో, ఒక హైదరాబాద్‌లో ఒక పాస్టర్ గారనమాట. 'రవి జక్రియాస్' టాక్స్ అన్నీ తీసుకుంటాడు. అదే ప్రెజెంటేషన్, అదే స్టైల్, అదే వొకాబులరీ, అదే ఇంగ్లీష్ ఏసేస్తా ఉంటాడు. సో, బానే ఉంటది. కానీ గుర్తుపెట్టుకోండి, సువార్త నీ సొంతం చేసుకున్నావా? మొట్టమొదటిది దేవుడు నాకు అధికారం ఇచ్చాడు. అందుకని నా సొంత సువార్త, నాకర్థమైన ప్రభు. సో, సువార్తని సొంతం చేసుకోవాల్సిన బాధ్యత మొట్టమొదటిది. సెకండ్ లెవెల్‌లో కమ్యూనికేషన్, సమాచారాన్ని అందించేటప్పుడు ఎట్లా ఉండాలి? సో, మీరు ఊహించండి. మనము ఏదన్నా వేరే కంట్రీకి వెళ్ళాం. లేపోతే ఆహ్, చైనా వెళ్ళాం. చైనీస్ లాంగ్వేజ్ మనకు రాదు. కాబట్టి ఏం చేస్తామంటే వాళ్ళకి మనకి అర్థమైన ఒక కామన్ లాంగ్వేజ్‌ని పెట్టుకుంటాం. ఇంగ్లీష్ పెట్టుకుంటాం. ఒకవేళ అవతల వాడికి ఇంగ్లీష్ రాదనుకోండి. అప్పుడు మీ పరిస్థితి ఏంటి? వాళ్ళకి ఇంగ్లీష్ రాదు. మీకు చైనీస్ రాదు. సో, ఇప్పుడు పరిస్థితి ఏంటి? అట్‌లీస్ట్ సైగ చేసుకుంటాం. వాళ్ళకర్థమయ్యే స్థాయిలో ఏం చేస్తాము? వాళ్ళకి అర్థమవుతుందా లేదా చూసుకొని సైగ చేసన్నా నాకు మంచినీళ్ళు కావాలన్నప్పుడు నేను చెయ్యి ఇట్లా పెడతాను. నాకు థంబ్‌నెయిల్ ఇట్లా పెట్టి నాకు వాటర్ కావాలంట. అప్పటికి ఆళ్ళకి అర్థమవుతది. అంటే ఏం చేస్తున్నాను? కమ్యూనికేషన్ అనేది షుడ్ బి కంట్రోల్డ్ బై ద లిజనర్ కదా! కమ్యూనికేషన్ అనేది ఇట్ షుడ్ బి కంట్రోల్డ్ బై ద లిజనర్. అవతలోళ్ళ స్థాయికి అర్థమయ్యేదానికి తీసుకెళ్తున్నానా? చాలా మంది క్రిస్టియన్స్ మాట్లాడే లాంగ్వేజ్ ఉంటదే. పాస్టర్స్ నేను చూస్తా ఉన్నాను చాలామంది. డే టు డే లైఫ్‌లో మాట్లాడుకునే వొకాబులరీ వేరు. ఒకసారి పుల్పిట్ ఎక్కగానే ఆహ్, మాటలు, స్టైల్, వొకాబులరీ లేకపోతే గంభీరత్వం చూపించడానికి ప్రయత్నం చేస్తారు. సో, అక్కడేమవుతదంటే నువ్వొక హిపోక్రటిక్‌గా అనిపిస్తది నాకెందుకో. ఎందుకంటే నీ లైఫ్ యాక్చువల్‌గా నీ లాంగ్వేజ్ అది కాదు. అక్కడ రాగానే ఒక కొత్త లాంగ్వేజ్‌ని చేయడానికి. సో, ఇక్కడ పాయింట్ ఏంటంటే కమ్యూనికేషన్ ఎలా ఉంది? అవతలోళ్ళకి అర్థమవుతుందా? రాజమండ్రిలో పెట్రోల్ బంక్ ఉంది. నా పెట్రోల్ బంక్ దగ్గర నేను నా వెహికల్‌కి పెట్రోల్ కొట్టించడానికి ఎళ్లి అలా పెట్టినప్పుడు, అక్కడ పెట్రోల్ బంకు పక్కన ఒక చర్చ్ ఉంది. గట్టి గట్టిగా అరుస్తున్నారు అక్కడి నుంచి లోపల నుంచి. గట్టి గట్టిగా కేకలు. అది చాలా ఇరిటేటింగ్ నాకే బాధగా అనిపించింది. హల్లెలూయా అంటున్నారు, పడగొట్టేస్తున్నారు, అది చేస్తున్నారు. ఇవన్నీ చూస్తానంటే దాని పక్కన పెట్రోల్ బంక్ ఉంది. నేనే నా వెహికల్ తీసుకొచ్చినోడికి అరే! ఈళ్ళేమనుకుంటారో అనుకుంటున్నాను. ఈ లోపల ఆ పెట్రోల్ బంక్‌లో వాళ్ళు కొట్టుకున్న వాళ్ళు కమెంట్ చేస్తున్నారు. ఆ పెట్రోల్‌లో కొడుతూ "మీరేం చేస్తారు సార్?" అని అడిగాడు నన్ను. ఏం చెప్పను? పాస్టర్స్‌ని తిట్టుకుంటున్నారు. నేను చెప్పాను, "నేను పాస్టర్‌ని" అని. "ఆ! సారీ అండి. అంటే మా ఉద్దేశ్యం అది కాదు. మాకు అర్థం కాదు సార్" అన్నాడు. నేనన్నాను, "నాకు అర్థం కావట్లేదు ఇది. ఆయన ఏం మాట్లాడుతున్నాడో నాకు అర్థం కాదు." చూడండి బయటున్న సెక్యులర్ పీపుల్‌కి మన లాంగ్వేజ్, మన వొకాబులరీ అర్థం కావట్లేదు. వాళ్ళకి అర్థమయ్యేటట్లు మనం ఏమన్నా చేయగలుగుతున్నామా? వాళ్ళకి అర్థమయ్యే లాంగ్వేజ్‌లో మనం ఏం చేయగలుగుతామా? సో, మనం ఉపయోగిస్తాం. యేసు నిన్ను రక్షించును అని అన్నారనుకోండి. ఎక్కడి నుంచి రక్షిస్తాడు? దేని నుంచి రక్షిస్తాడు? అర్థమైందా ఆళ్ళకి? అర్థం కాదు. ఒకసారి ఆహ్, క్రిస్మస్‌లో నేను చూస్తా ఉన్నాను. ఒకాయన చదువుతా ఉన్నాడు. మాట గ్రీటింగ్స్ చెప్తా ఉన్నాడు. ఈ లోపల ఆహ్, ఒక మినిస్టర్ కూడా వచ్చాడన్నమాట. ఆ క్రిస్మస్‌లో ఆయన మాట్లాడుతూ ఒకాయన గ్రీటింగ్స్ చెప్పాడు. ఒక పాస్టర్ గ్రీటింగ్స్ చేస్తూ, ఆ గ్రీటింగ్స్‌లో ఏమంటే కుమారుడిని ముద్దు పెట్టుకొను లేని యెడల అతను కోపగించును. కాబట్టి ఈ కుమారుడిని కలిగి ఉండడమే మన ధన్యత. కుమారుడిని కలిగి ఉండాలి అని మాట్లాడాడు. కుమారుడు అంటే ఈయన ఉద్దేశ్యం ఏంటి? యేసుప్రభు అని. అక్కడున్న బైబిల్‌లో కాంటెక్స్ట్ అదే కదా! కుమారుడిని ముద్దు పెట్టుకోనండి లేని యెడల అతన్ని కోపించును అన్నాడు. ఈయన అలాగే మాట్లాడేసాడు. అక్కడున్న మినిస్టర్ వచ్చి మైక్ పట్టుకొని మీరు కుమారులనే కాదు కుమార్తెలను కూడా ప్రేమించాలని మాట్లాడాడు. ఎందుకనంటే ఈయనకి అర్థం కాలేదు. ఆయన ఏం చెప్పాడో ఈయనకి అర్థం కాలేదు. సో, చాలా సార్లు మినిస్టర్స్ ఇలాంటి వాళ్ళు వచ్చినప్పుడు మన మాటలు వాళ్ళకి అర్థం కావట్లేదు.
ఎందుకంటే వాళ్ళకి అర్థమయ్యే స్థాయిలోకి మనం సువార్తను తీసుకెళ్ళలేదు కదా! ఇవన్నీ మనం జూస్తాం. మనకా కార్స్ మీద బంపర్ స్టిక్కర్స్ ఉంటాయి. జీసస్ సేవ్స్. ఇప్పుడు చెప్పండి దాన్ని ఎట్లా అర్థం చేసుకుంటావు? మేబీ ఒక బ్యాంక్ మేనేజర్ అయితే ఏ బ్యాంక్‌లో సేవ్ జేస్తాడు అని అనుకోవచ్చు. లేదా ఒక హార్డ్‌వేర్ ఇంజినీర్ అయితే ఏ డ్రైవ్‌లో సేవ్ జేస్తాడు కదా! ఎట్లా అర్థమవుతదది? సో, వాళ్ళకి అర్థమవుతుందా మనం ఉపయోగించుకునే లాంగ్వేజెస్? వాళ్ళ స్థాయిలోకి తీసుకెళ్ళి మాట్లాడగలుగుతున్నామా? ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. కమ్యూనికేషన్ అనేది చాలా అందుకనే సమారిటన్ విమెన్ దగ్గర మీరు చూడండి. సమరయ స్త్రీ ఎక్కువ చదువుకోలేదు. కాబట్టి ఆవిడ దేనికోసం వచ్చిందంటే నీళ్ళ కోసం వచ్చింది. ప్రభు ఆవిడతో మాట్లాడినప్పుడు ఎలా మాట్లాడుతున్నాడనంటే, ఆ నీళ్ళు కోసమే మాట్లాడుతున్నాడు. ఆ నీళ్ళు, ఆ బావి ఇది లోతయింది. నేనిచ్చే నీళ్ళు తాగితే. టెర్మినాలజీ చూడండి ఎలా ఉంది. ఆవిడకి అర్థమయ్యే స్థాయిలో దిగి మాట్లాడు. కదా! మరి బైబిల్‌లో ఉన్నది ఇలా చదువుకుంటూ ఎళ్ళిపోయి వాళ్ళకి అర్థమవుతుందో లేకుండా చెప్పుకుంటూ ఎళ్ళిపోతే అవతలోళ్ళకి అర్థం కాదు. వాళ్ళ స్థాయిలోకి నేను దిగాలి. లేకపోతే కొంచెం బాగా చదువుకున్నవాడుంటాడు. వాళ్ళ దగ్గరికొచ్చినప్పుడు నికోదేము లాంటి వాళ్ళున్నారు. ధర్మశాస్త్ర పండితులున్నారు. వాళ్ళ దగ్గరికొచ్చినప్పుడు ప్రభు ఇంత చిన్న చిన్న పెట్టకథలు చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళ దగ్గరికెళ్ళినప్పుడు అక్కడ అప్రోచ్ వేరేగా ఉంది. అంటే నా దగ్గరకొచ్చిన ఆడియన్స్ ఎలాంటి వాళ్ళో నేను ఫస్ట్ చేసుకోవాలి. వాళ్ళకి అర్థమవుతుందా నా కమ్యూనికేషన్? సో, నేను మాట్లాడినప్పుడు చాలా చోట్ల క్రిస్టియన్స్ మధ్యన మాట్లాడేయి ఉంటాయి. సెక్యులర్ పీపుల్ దగ్గర మాట్లాడేది ఉంటది. హిందూస్ దగ్గర మాట్లాడేది ఉంటది. ముస్లిమ్స్ దగ్గర మాట్లాడేది ఉంటది. ఒకసారి డాక్టర్స్ కాన్ఫరెన్సెస్‌లో మాట్లాడేది ఉంటది. ఇంజినీరింగ్ స్టూడెంట్స్ దగ్గర మాట్లాడేది ఉంటది. సో, క్రిస్మస్‌కి సాధారణంగా నేను కాలేజెస్, యూనివర్సిటీస్ క్రిస్మస్‌కి నేను వెళ్ళినప్పుడు వాళ్ళు టైటిల్స్ అడుగుతారనమాట. ఆ టైటిల్స్ అడుగుతున్నప్పుడు నేను అదే అంటాను. అన్న ఏం టైటిల్ పెడదాము అని చెప్పి ఒక కాలేజ్ క్రిస్మస్‌లో ఒక ఇంజినీరింగ్ కాలేజ్ క్రిస్మస్‌లో టైటిల్ పెట్టారు. అదేంటే 'ద పర్పస్ ఆఫ్ లైఫ్' అని పెట్టారు. అనంటే నేను దానికొస్తారంటావా పర్పస్ ఆఫ్ లైఫ్ అనంటే, అన్న మీ టైటిల్ ఇవ్వండి అన్నారు. సో, నేను చెప్పాను. అదేనంటే కొన్ని 'ద ఎటర్నిటీ మెట్ ద టైమ్. ఎటర్నిటీ మెట్ ద టైమ్.' సో, ఇన్ఫినైట్ బికమ్ ఫైనైట్. ఎటర్నిటీ మెట్ ద టైమ్. ఇన్విజిబిలిటీ క్లోత్ ద విజిబిలిటీ. సో, ఇలాంటి క్యాప్షన్స్ పెట్టాం. ఎటర్నిటీ అయితే ఇన్ఫినైట్ ఫైనైట్ అయింది. ఎటర్నిటీ టైమ్‌లోకొచ్చింది. సో, ఎటర్నిటీ అనేది నిత్యత్వం ఉంది. టైమ్, స్పేస్ మ్యాటర్‌లోకొచ్చింది. సమ్ ఏవేంటంటే ఇంజినీరింగ్ టర్మ్స్ అవన్నీ. సో, నేను వెళ్ళినప్పుడు వాళ్ళకి క్యాచీగా ఉన్న వర్డ్స్‌ని మనం పెట్టడం. మెడికల్ కాలేజ్‌కెళ్ళినప్పుడు కొన్నిసార్లు పెట్టిన క్యాప్షన్స్ ఏం పెట్టానంటే నేను, గాడ్ బికేమ్ ఎంబ్రియో. దేవుడు పిండమై వచ్చాడు. సో, వాళ్ళ యొక్క లాంగ్వేజ్. నేను ఒక హిందూ దగ్గర మాట్లాడినప్పుడు ఒక రీసెంట్‌గా ఒక క్రిస్మస్ టైమ్‌లో ఆహ్, ఒక అపార్ట్మెంట్‌లో క్రిస్మస్ పెట్టారు. ఆ హిందూస్ అందరిని పిలిచి పెడితే, నేనక్కడ ఉపయోగించిన మాటలు దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు ఇలా అంటే సాధారణంగా దేవుడు అనేది హిందూస్ మాట్లాడరు. కాబట్టి నేను అక్కడ మాట్లాడినంత భగవంతుడు. సో, నా లాంగ్వేజ్ వాళ్ళకి ఎందుకంటే దానికి ఇమ్మీడియేట్‌గా కనెక్ట్ అవుతారు. సో, నేను దేవుడు అని ఇలాంటి టెర్మినాలజీ ఉపయోగించాననుకోండి, వాళ్ళకి ఇమ్మీడియేట్‌గా అర్థమవుతది. హిందూస్‌కి ఏమర్థమవుతదంటే ఇదంతా క్రిస్టియన్ టెర్మినాలజీ. క్రిస్టియన్స్‌కి ఒక టెర్మినాలజీ ఉంటది. ఆ టెర్మినాలజీలో మనం ప్రెజెంట్ చేస్తాం. ఆళ్ళకి అర్థం కాదు. చాలా సార్లు కన్‌ఫ్యూజన్ ఉంటది. చాలామంది ముస్లిమ్స్ వాళ్ళు మన దగ్గరికొచ్చి మాట్లాడుతూ మధ్యలో ఏదో ఒక స్టేట్‌మెంట్ ఉపయోగిస్తారు. అది మనకు అర్థం కాదు. కదా! అలాగే మనం మాట్లాడుకునే లాంగ్వేజ్ కూడా అవతలోడికి అర్థం కావట్లేదు. అందుకని కమ్యూనికేషన్ దగ్గర చాలా కేర్‌ఫుల్‌గా మనం ఉండాలి. అవతలోళ్ళకి అర్థమవుతుందా అన్న కమ్యూనికేషన్ అనేది చాలా ప్రాముఖ్యం. నా లైఫ్‌లో ఉన్న చాలా ఎగ్జాంపుల్స్ మీ ముందు నేను పెడతాను. ఒకటి ఆహ్, నేను రాజమండ్రిలో కొన్ని ఇయర్స్ బ్యాక్ చాలా ఇయర్స్ బ్యాక్ ఒక క్రిస్మస్‌ని పెట్టాం. సిటీ క్రిస్మస్ అని పెట్టాం. ఎవరంటే జాన్ వెస్లీ మినిస్ట్రీ అలాగే ఇక్కడ యంగ్ అంటే ఆయనది. తర్వాత జోసెఫ్ ఎడ్వర్డ్స్ గారి మినిస్ట్రీ అలాగే నేను జీఎన్‌జీ 3 మినిస్ట్రీస్ కలిపి ఒక క్రిస్మస్‌ని రాజమండ్రిలో పెట్టాం. సిటీ క్రిస్మస్ అని పెట్టాం. పెడితే సో, ఆడిటోరియం అంతా ఫుల్ అయిపోయింది. బాగానే అడ్వర్టైజ్ చేశారు. సో, ఒక్కొక్క మినిస్ట్రీకి 1 అవర్, 1 అవర్, 1 అవర్ 3 అవర్స్ ప్రోగ్రామ్. సో, దాంట్లో ముగ్గురు ప్రసంగాలున్నాయి. నా ప్రసంగం అయిపోయింది. జోసెఫ్ ఎడ్వర్డ్స్ గారు ఆయన ప్రసంగం చేస్తూ ఒక మాట అన్నారన్నమాట. ఏమంటే ఓపెన్‌గా అనౌన్స్ చేశారు. అదేంటే ఆయనకి మినిస్ట్రీస్ చాలా చోట్లున్నాయి. గోదావరి మధ్యలో ఒక లంక ఉంది. ఆ లంకలో ఒక జాలర్లకి క్రిస్మస్ సెలబ్రేట్ చేస్తుంది. అది అనౌన్స్ చేశారు.
రేపొద్దున్న జాలర్ల మధ్యన క్రిస్మస్ చేస్తున్నాం. గోదావరి మధ్యలో ఒక లంక్ ఉంది. అంటే ఒక ఐలాండ్ ఉంటుంది. ఆ ఐలాండ్‌లో జరుగుతుంది. ఎవరైనా ఇంట్రెస్టెడ్ అయితే మాకు తెలియపరచండి. మేము ఇక్కడ బోట్స్ అరేంజ్ చేస్తాం. లాంచ్ స్టీమర్స్ అరేంజ్ చేస్తాం. మీరు రావచ్చని చెప్పాను. చెప్పి అక్కడ రేపు ఈవినింగ్ అక్కడ బాబ్ ఎల్ఎఫ్ గారు మాట్లాడతారు. ప్రసంగం చేస్తారు అని అన్నారు. అనౌన్స్‌మెంట్ అయిపోయింది. అనౌన్స్‌మెంట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే నేను మార్నింగ్ ఉన్నప్పుడు జోసెఫ్ ఎడ్వర్డ్స్ గారు నాకు ఫోన్ చేసి తమ్ముడు ఏం లేదు నేనొక మాట అడుగుతాను. నాకు కాల్ వచ్చింది తమ్ముడు. ఏమన్నాడంటే ఎవరో ఫోన్ చేశారట. ఫోన్ చేసి ఆలివ్ గారి ప్రసంగం మేము విన్నాము. ఇప్పుడు ఇక్కడ బానే మాట్లాడారు. కానీ ఇప్పుడు మీరు ఆయన్నెక్కడ తీసుకెళ్తున్నారంటే జాలర్ల దగ్గరికి తీసుకెళ్తున్నారు. ఆ జాలర్లకి ఆయన చెప్పే మాటలు ఏమన్నా అర్థమవుతాయా? అనేది ఎవరో ఆయన మైండ్‌లో పెట్టేసారు. అంటే నేను చెప్పేది వాళ్ళకి అర్థం కాదు అన్నదే పెట్టేసారు. సో, జోసెఫ్ ఎడ్వర్డ్స్ గారు నాకు ఫోన్ చేసి, "ఓకే తమ్ముడు ఒకవేళ నీకు కష్టం అని అనుకుంటే నువ్వు గ్రీటింగ్స్ చెప్పు. జాన్ వెస్లీ గారు ప్రసంగం చేస్తారు" అన్నారు. నేనంటే "పర్లేదన్నా నేను చేయగలను అనుకున్నాను. ఓకే మీ ఇష్టం" అన్నాను. సో, నన్ను ఇంక వెంటనే డిస్మిస్ చేయలేడు కాబట్టి, "సరే తమ్ముడు" అన్నారు. ఎందుకన్నా మంచిదని జాన్ వెస్లీ గారిని కూడా ఆయన కూడా ఏమన్నారంటే, "మీరు కూడా కొంచెం ప్రిపేర్ అవ్వండి" అని చెప్పారు. సో, వెళ్ళాం. సో, సిటీలోంచి కూడా చాలామంది బోట్స్ తీసుకొని వచ్చారు అక్కడికి. బోట్స్ ఏసుకొనొచ్చారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ జాలర్లందరూ ఫ్యామిలీస్ ఆల్‌మోస్ట్ ఒక 70 ఫ్యామిలీస్ ఉన్నాయి. సో, వాళ్ళు అరటిపళ్ళు పంచుతా ఉన్నారు. నేను ఒక అరటిపండు తీసుకొని ఇది మా నాన్నగారు ఇచ్చిన ఒక ఎగ్జాంపుల్ నేను తీసుకొచ్చాను. అదేంటంటే ఒక అరటిపండు తీసుకొని ఆహ్, ఇలాగన్నాను. ఏమంటే అరటిపండు తొక్కున్నది. దాంట్లో ఏముంటదో గుంజు ఉంటది కదా! అవి 2 చూపించాను. దీంట్లో ప్రాముఖ్యమైనదేంటి? అరటిపండు తొక్క లోపలున్న పల్పా అనేది. ఏంటి ప్రాముఖ్యం? పల్ప్. సో, వాళ్ళకర్థమవుతుంది. ఇప్పుడు వాళ్ళకి లాంగ్వేజ్‌లోకెళ్తాం. కాబట్టి దేవుడు ప్రాముఖ్యమైన ఆ పల్ప్‌ని, ఆ గుంజుని పెట్టి, దాన్ని సంరక్షించడానికి ఏం పెట్టాడనంటే, ఆ తొక్కను పెట్టాడు. కాబట్టి ఆహ్, ఇప్పుడు అని చెప్పాను. అలాగే దేవుడు మనకు ప్రాముఖ్యమైన ఆత్మను పెట్టి, దాన్ని సంరక్షించడానికి శరీరాన్ని పెడితే, మనం కంప్లీట్‌గా ఆత్మను మర్చిపోయాం. శరీరాన్ని మాత్రం ఎక్కువ ఫోకస్ చేస్తున్నాం అని ఇట్లా మాట్లాడుకుంటూ ఎళ్ళిపోయాను. ఇదే నా ప్రసంగం. ఇదొక్క ఎగ్జాంపుల్ మీదే మొత్తం ప్రసంగం అంతా అల్లాను. సో, ఆ తర్వాత ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత అక్కడున్న జాలర్లు నాకు పెట్టిన పేరేంటంటే, అరటిపండు పాస్టర్ అని పేరు పెట్టారు. ఆ మాట నాకు చాలా ఇష్టం గూడా. ఎందుకంటే వాళ్ళకి నాకేం పేరు పెట్టారనేది గాదు. వాళ్ళకి అర్థమయింది. ఇది ఎప్పుడు సంగతనంటే నియర్లీ 10 ఇయర్స్ బ్యాక్. 10 ఇయర్స్ బ్యాక్ అయిపోయింది. రీసెంట్‌గా నేను జోసెఫ్ ఎడ్వర్డ్స్ గారి ఇంటి దగ్గరికి నేను వెళ్తుంటే చాలా మంది బయటున్నారు. ఇలా జోసెఫ్ మాట్లాడుతూ నమస్తే అన్న అంటున్నారు నన్ను. నమస్తే అన్నాను. "ఏ తమ్ముడు తెలుసా మీకు" అనంటే, "ఆ! తెలుసండి. అట్టిపండు పాస్టర్ గారు" అన్నాడు వెంటనే. 10 ఇయర్స్ బ్యాక్ చెప్పిన ప్రసంగం వాళ్ళు ఇంకా గుర్తుపెట్టుకున్నారు. వాళ్ళ మైండ్స్‌లోకి ఏంటి అనంటే కమ్యూనికేషన్ అనేది వాళ్ళకి అర్థమయ్యే స్థాయిలోకి తీసుకెళ్ళిపోయినప్పుడు, ఒక థాట్‌ని వాళ్ళ యొక్క స్థాయిలోకి మనం తీసుకువెళ్ళవలసింది దేవుడు. అంటే అది మనం అలవాటు చేసుకోవాలి. అవతలోళ్ళకి అర్థమవుతుందా? లేదా? ఇది చాలా ప్రాముఖ్యమైనది. అందుకని కమ్యూనికేషన్ మస్ట్ బి కంట్రోల్డ్ బై ద లిజనర్. అది ప్రాముఖ్యమైనది. అందుకని రీసెంట్‌గా ఒక మూవీలో ఒక యాక్టర్ 'థారేజ్ మాన్పర్' అనే ఒక మూవీలో చూపిస్తాడు. అదేంటంటే పిల్లల యొక్క స్థాయిల్లోకి ఒక టీచర్ దిగిపోవడం. వాళ్ళతో పాడడం. వాళ్ళకర్థమయ్యే వేలోకి వాళ్ళని తీసుకువెళ్ళడం. ఇది చూసినప్పుడు నిజమే కదా! మనం ఆ స్థాయిలోకి వాళ్ళకి అర్థమయ్యే స్థాయిలోకి దిగడమా, పెరగడమా అన్నది కూడా మనం చూడాలి. సో, అందుకని మనం టెర్మినాలజీస్ యూజ్ చేస్తున్నప్పుడు దేవుడు అంటే సరిపోతుంది. దేవుడు అని గట్టిగా అరిచేసి అలాగ అవతలోళ్ళకి అర్థం కాని యొక్క లాంగ్వేజ్‌లోకి మనం ప్రెజెంట్ చేయవలసిన అవసరం లేదు. సో, మన ప్రెజెంటేషన్స్‌లో ఫస్ట్ కమ్యూనికేషన్ దగ్గర మనకు ప్రాబ్లమ్ ఉంది. సో, కమ్యూనికేషన్ అనేది వాళ్ళకి అర్థమయ్యే స్థాయిలో చాలా బేసిక్ స్థాయిలో చెప్పడం అనేది మన వంతు. మన ఫ్రెండ్స్‌కి. అది ఫస్ట్ పాయింట్. రెండోది అదంటే పౌలుని ఒక ఎగ్జాంపుల్‌గా మనం తీసుకుందాం. అపోస్తలుల కార్యాలు 17వ అధ్యాయము 16-33 వచనాలు చూస్తే పౌలుని ఒక ఎగ్జాంపుల్‌గా మనం చూడొచ్చు. అదేంటంటే పౌలు ఇలా అంటున్నాడు. చూడండి అపోస్తలుల కార్యాలు 17వ అధ్యాయం 16 నుంచి చదువుతున్నాను. ఇక్కడ ఏముందంటే పౌలు ఏథెన్స్‌లో వారి కొరకు కనిపెట్టుకొని ఉండగా ఆ పట్టణము విగ్రహముతో నిండి ఉండుట చూచినందున అతనికి ఆత్మ పరితాపము పట్టలేకపోయాను. అలా మాట్లాడుకుంటా వచ్చాడు.
మాట్లాడుకుంటూ వచ్చి మీరు మొత్తం చదవడానికి చాలా పెద్దది ఉంది కాబట్టి మళ్ళీ నేనేం చేస్తున్నానంటే 22వ వచనం నుంచి చదువుతున్నాను. పౌలు అర్యపగు మధ్య నిలిచి చెప్పినదేమనగా అర్యపగు అనే సభలో ఏథెన్స్‌లో అర్యపగు అనే యొక్క సభ మధ్య నిల్చొని ప్రసంగం చేస్తున్నాడు పౌలు. అదేంటే ఏథెన్స్ వాసులారా, ఏథెన్స్ ప్రజలకు చెప్తున్నాడు. మీరు సమస్త విషయములో అతి దేవతా భక్తి గలవారై ఉన్నట్లు నాకు కనబడుచున్నది. నేను సంచరించుచు మీ దేవతా ప్రతిమలను చూచుచుండగా ఒక బలిపీఠము నాకు కనబడింది. దాని మీద తెలియబడని దేవునికి అని వ్రాయబడి ఉన్నది. కాబట్టి మీరు తెలియక దేనియందు భక్తి కలిగి ఉన్నారో దానినే నేను మీకు ప్రచురపరుచున్నాను. చూడండి. అంటూ జగత్తును అందులో సమస్తాన్ని నిర్మించిన దేవుడు తానే ఆకాశముకు భూమికి ప్రభు అయినందున హస్తకృతమైన ఆలయాల్లో నివసించడు. ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేవాడు కనుక తనకి ఏదైనాను కొదువు ఉన్నట్లు మనుషుల చేతులతో సేవింపబడేవాడు కాదు. మరియు యావత్ భూమి మీద కాపురముండుటకు ఆయన ఒక నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ దేవునిని తడువులాడి కనుగొందురేమో అని తను వెదుకు నిమిత్తము నిర్ణయ కాలమును వారి నివాస స్థలం యొక్క పొలిమేరలను ఏర్పరిచాడు. ఆయన మనలో ఎవరికి దూరంగా ఉండేవాడు కాదు. ఇలా మాట్లాడుకుంటూ వచ్చి 28వ వచనంలో మనం ఆయన యందు చలించుచున్నాము, బ్రతుకుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము. అటువల్లే మనం ఆయన సంతానమని మీ కవీశ్వరుల్లో కొందరు చెప్పుచున్నారు. కాబట్టి మనము దేవుని సంతానమై ఉండి మనుషుల చమత్కార కల్పన వలన మలచబడిన బంగారంనైనను, వెండినైనను, రాతినైనను దేవత్వం పోలి ఉండకూడదని తలంపకూడదు. అలా మాట్లాడుకుంటూ వచ్చి 32వ వచనంలో ఏమంటాడంటే 31వ వచనంలో ఎందుకనగా తాను నియమించిన మనుషుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయే ఒక దినము నిర్ణయించి ఉన్నాడు. మృతులలో నుండి ఆయనను లేపినందున దీని నమ్ముటకు అందరికీ ఆధారము కలుగజేస్తున్నాడు. మృతుల పునరుత్థానము గూర్చి వారు విన్నప్పుడు కొందరు అపహాసం చేసి మరికొందరు దీన్ని గూర్చి నువ్వు చెప్పినది ఇంకొకసారి విందుమని చెప్పారు. ఇది పాయింట్. కాబట్టి పౌల్ యొక్క మెథడాలజీని ఒకసారి ఆలోచించడానికి ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ ఏమంటాడంటే 17వ అధ్యాయం 16వ వచనంలో ఏమంటాడంటే పౌలు ఏథెన్స్‌లో వారి కొరకు కనిపెట్టుకొని ఉండగా వెళ్ళాడు. ఆ పట్టణము విగ్రహాలతో నిండి ఉండుట చూచి అతనికి ఆత్మ పరితాపం పట్టలేకపోయాడు. అక్కడ మాట అంటే డీప్లీ వాక్స్డ్ అన్న మాటను ఉపయోగించాడు ఇంగ్లీష్‌లో. ఆత్మ పరితాపము పట్టలేకపోయాడు. అంటే పౌల్‌కి ఫస్ట్ ఏంటంటే ఒక బర్డెన్ ఉంది, భారం ఉంది. సువార్త ప్రకటన దగ్గర చాలామంది భారం ఉండి చేస్తున్నారా? లేకపోతే సరదా కోసం చేస్తున్నారు. పౌలుకైతే ఎంత భారం అంటే ఒకసారి రాళ్ళిచ్చి కొట్టేసి ఊరి చివరి వరకు ఇచ్చేశారు. చాలాసార్లు తను కొడతానే ఉన్నారు. అయినా స్వార్థ ప్రకటన దగ్గర ఎక్కడ ఆపలేదు. మీరు ఆలోచించండి, పౌలు ఇంత భారం కలిగినాడు. మీకు అర్థమవుతుంది పౌలు యొక్క పరిస్థితి ఏంటో అర్థమవుతుంది. సో ఈరోజు చాలామంది సువార్త ప్రకటన కోసం వెళ్తున్న నాకు చాలామంది చర్చెస్ తెలుసు. అదేంటంటే గాస్పెల్ క్యాంప్ అని అంటున్నారు. నిజంగా గాస్పెల్ క్యాంపు చర్చెస్ బర్డెన్‌తో చేస్తున్నారా? లేకపోతే ఒక పిక్నిక్‌లా ఉంది చాలా చర్చెస్‌కి. నాకు రాజమండ్రిలో కొన్ని చర్చెస్ నాకు తెలుసు. అదేంటంటే మంత్లీ వన్స్ వాళ్ళు ఒక పెద్ద 2 బస్సులు కట్టించుకుంటారు. చర్చ్ అంతా కొంతమంది వెళ్ళిపోతారు. యూత్ వాళ్ళేమో వాళ్ళు పాటలు పాడడానికి, స్కిట్స్ ప్లే చేయడానికి, స్కిట్‌లు వేయడానికి బావుంది. విమెన్ ఏమో స్త్రీల సమాజం ఇంకా ఖాళీగా ఉంటారు కదా! ఒకసారి కూర్చొని మంత్లీ వన్స్ బయటికెళ్ళడానికి బావుంటది. అంటే ఇక్కడ ఎవ్వరికీ భారం లేదు. ఏంటంటే మా దగ్గర డబ్బులున్నాయి. అర్జెంట్‌గా మేము కొంతమంది దగ్గరికెళ్ళిపోవాలి. మీటింగ్స్ ఎందుకు పెడుతున్నారు? అంటే మీరు ఆలోచించండి. భారం ఉండి పెడుతున్నారా మీటింగ్స్? పెట్టట్లేదు. ఆ మీటింగ్‌కి సువార్త ప్రకటన అని చెప్పే మీటింగ్స్‌కొచ్చేదంతా క్రైస్తవులే. ఆల్రెడీ ప్రభు గురించి తెలిసేసుకున్నారు. మళ్ళీ ప్రభువుని నమ్ముకోండి అని బేసిక్ టీచింగ్స్ కాదు ఇప్పుడు కావాల్సింది. క్రిస్టియన్స్ కోసమే సువార్త చెప్తే, క్రిస్టియన్స్ కోసమే అయితే నువ్వు చెప్పవలసింది ఇప్పుడు ప్రకటన కాదు, బోధలు కావాలి. రాజమండ్రిలో చాలా మంది వచ్చి మీటింగ్స్ పెడతారు. ఎవరెవరో వచ్చి పెట్టేసుకుంటారు మీటింగ్స్.
ఎంతమంది అంటే కొన్ని వేల మంది, లక్షల మంది వచ్చి కూర్చున్నారు. ఏంట్రంటే మళ్ళీ బేసిక్ టీచింగ్స్ అవే. సో, తెలుసుకున్న సత్యంలోంచి నెక్స్ట్ సత్యంలోకి వెళ్ళడానికి ఏమన్నా జరుగుతున్నాయంటే జరగవు. దీని వెనకాల ఒక పెద్ద మాఫియా జరుగుతుంది. అదేంటంటే డబ్బుల కలెక్షన్. రాజమండ్రిలో ఒక మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత ఏంటి అంటే, ఆ మీటింగ్‌కి సమ్ మొత్తం ఆఫరింగ్స్ అన్నీ చేస్తే 1,00,00,000 వచ్చింది. 25,00,000, 30,00,000 అయింది. మిగతాది ఒక 30,00,000 ఎంతో మిగిలింది. 30,00,000, 50,00,000 మిగిలింది. దానికి ఆర్గనైజర్స్ ఒక 10 మందున్నారు. ఒక్కోళ్ళు 5,00,000 పంచుకుంటారు. ఇంతకీ ఏంట్రా అంటే బర్డెన్ కాదది. వీళ్ళకి డబ్బులు కావాలి. లేదా వీళ్ళకి పబ్లిసిటీ కావాలి. సో, మా చర్చ్ ఇది పని చేస్తుంది కావాలి. సో, సువార్త ప్రకటన దగ్గర మనం ప్రకటించినప్పుడు నిజంగా బర్డెన్ ఉందా? అనేది ఒకటి మనం ఆలోచించుకోవాలి. బర్డెన్ ఉంటే దేవుడు నీకు అథారిటీ ఇస్తాడు. ఆ తర్వాత మన కమ్యూనికేషన్ డెవలప్ చేసుకొని ఏ రీతిగా తీసుకోవాలో మనం చూస్తాం. సో, పౌలుకి ఒకటి భారం కలిగినోడు అది మనకి అర్థమవుతుంది. రెండోది పౌలు సమాచారాన్ని గ్యాదర్ చేసుకున్నాడు. ఎందుకనంటే ఇక్కడ మీరు చూడండి ఇక్కడ ఏమన్నాడంటే పౌలు ఏమనంటే వారి కోసం కనిపెట్టకుండా ఉండగా ఆ పట్టణము విగ్రహంతో నిండి ఉంటే చూచి ఆత్మ పరితాపం పట్లైపోయాను. డీప్‌లీ వాక్స్డ్ అంటే భారం వచ్చేసింది. వాళ్ళని చూసినప్పుడు అరే! ఈళ్ళు ఇలా నశించిపోతున్నారు అనే భారం ఎప్పుడన్నా అనిపించిందా? నీ ఫ్రెండ్స్‌ని చూసినప్పుడు, నీ కలీగ్స్‌ని చూస్తున్నప్పుడు. ఒకవేళ నిజంగా నీకు బర్డెన్ ఉంటే ఈ పాటికి ప్రభు గురించి ఇంట్రొడ్యూస్ చేసేవాళ్ళు. చాలా మందికి ఆ బర్డెన్ లేదు. సో, పౌలు చేసిన పనేంటంటే హి గ్యాదర్డ్ ది ఇన్ఫర్మేషన్. అంటే ఆ విగ్రహాలన్నీ చూచాడట. అది చూచి డీప్‌లీ వాక్స్. అది చూచినప్పుడు పరిస్థితి ఏంటంటే మీరు ఆలోచించండి. పౌలు యొక్క రియాక్షన్ మీరు ఒకసారి కానీ ఆలోచిస్తే, విగ్రహాలతో చూసినప్పుడు మీరు అతి దేవతా భక్తి గలవారున్నట్టు కనబడింది. అయితే మీలో ఒక టెంపుల్ చూసాను. అది అన్నౌన్ గాడ్ అనే టెంపుల్ ఉంది. మీరు తెలియబడని దేవునికి అని ఒక ఆలయం కట్టేశారు. అంటే ఇవన్నీ ఎలా తెలిసింది? అంటే ఒకసారి సువార్త ప్రకటించే మునుపు ఆ ఊరి యొక్క సమాచారాన్నంతా ఒక్కసారి అలాగా ఒక ఐడియా తీసుకున్నాడన్నమాట. సో, మనం ఎప్పుడైనా సువార్త ప్రకటన చేసినప్పుడు, ఇతరుల ఏదైనా ఊరెళ్ళినప్పుడు, అసలు ఆ ఊర్లో ఉన్న ఒక ప్రాబ్లమ్ ఏంటి? సో, బేసిక్‌గా ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆ ఊర్లో? ఎప్పుడన్నా మనము అంటే ఇన్ఫర్మేషన్‌ని గ్యాదర్ చేసామా? పౌలు ఈ కాలంలో ఉంటే 21st సెంచరీలో ఉంటే ఖచ్చితంగా అన్ని న్యూస్ పేపర్‌లు చదివేసేవాడు. ముందు ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకునేవాడు. కదా! అన్ని ఇన్ఫర్మేషన్ తీసుకొని సో, ఒక ఐడియా వస్తది. అంటే ప్రస్తుతం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం అడ్రెస్ చేయవలసిన ఇష్యూస్ అంటే కరోనా ఇలాంటి ఇష్యూస్ ఉన్నాయి. మీరు ఆలోచించండి. కరోనా లాంటి ఇష్యూస్‌ని మీరు చూస్తున్నప్పుడు దీనికి క్రిస్టియన్ ఆన్సర్ ఏంటి? ఇప్పుడు అందరి స్ట్రగల్ ఏంటంటే దేవుడుంటే ఎందుకింత బాధలున్నాయి? ఇలాంటివి మనం మాట్లాడుతున్నప్పుడు అంటే ఇలాంటి విపసలందరూ ఉన్నప్పుడు ఈ టైంలో మనం చెప్పవలసిన సువార్త ఏంటి? అంటే బయటికి వెళ్లి మాట్లాడగలిగితే. మన కలీగ్స్‌తో, మన ఫ్రెండ్స్‌తో మాట్లాడినప్పుడు డే టు డే లైఫ్‌లో వాళ్ళకున్న రియల్ ఇష్యూస్‌తో ఉన్న దగ్గర ప్రభువుని మనం ప్రెజెంట్ చేయగలుగుతున్నామా? అది తెలియాలంటే ముందు అక్కడున్న ఇన్ఫర్మేషన్ అంతా మనకు తెలియాలి. పౌలు ఈ కాలంలో ఉంటే ఖచ్చితంగా ఈ గ్యాదర్ ది ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకునేవాడు. ఉదాహరణ చెప్తాను. ఇది మీరు చూడండి. బహుశా ఈ చేతిని పౌలు అనుకోండి. సో, ఇక్కడేముందంటే ట్విట్టర్ ఉంది, ఫేస్‌బుక్ ఉంది. ఇంకా చాలా ఉన్నాయి. ఇవన్నీ మీరు చూస్తా ఉన్నారు. సో, ఈ యొక్క సోషల్ మీడియాస్ చాలా ఉన్నాయి. ఒకవేళ పౌలు ఇలాగ చేతిని చూపిస్తే, సో, ఇమ్మీడియేట్‌గా మీ క్యాప్షన్ ఇక్కడేం పెడతారు? ఇది పౌలు చెయ్యి అనుకోండి. ఇవన్నీ చూస్తున్నాడు. సో, క్యాప్షన్ ఏం పెడతారు మీరు? బహుశా ఇలాంటాటిలకి దూరంగా ఉండు అనే క్యాప్షన్ రావచ్చు. కానీ ఒకవేళ ఈ క్యాప్షన్ పెడితే ఎలా ఉంటది? నా కాలంలో ఇయన్నీ ఉంటే ఎంత బాగుండేది అన్న క్యాప్షన్ పెడితే. ఒకవేళ పౌలు అరే! నేనున్న టైంలో ఈ ఫేస్‌బుక్ కానీ, ఈ వాట్సాప్ కానీ, యూట్యూబ్ కానీ, గూగుల్ కానీ, సో, మ పింట్రెస్ట్ కానీ ఇవన్నీ ఉంటే ఎంత బాగుండేది కదా! సో, పౌలు ఒకవేళ ఈ సోషల్ మీడియాని ఎలా ఉపయోగించుకునేవాడు? సో, ప్రతీదీని దేవుని కోసం ఉపయోగించుకున్నాడు. ఏ సోర్స్‌నన్నా అది తీసుకొచ్చి ప్రభు దగ్గర పెట్టేసాడు. కదా! కానీ మనం సోర్సెస్‌ని ఎట్లా ఉపయోగిస్తున్నాం?
మన ఫ్రెండ్స్‌తో ఎలా మాట్లాడాలో మనకు తెలుసు. అదే ఫ్రెండ్‌కి క్రీస్తు గురించి మనము వాళ్ళ గురించి ప్రభు గురించి చెప్పేటప్పుడు ఎలా చెప్పాలి? అర్థమైందా? సో, ఇన్ఫర్మేషన్‌ని గ్యాదర్ చేయడం రెండో ఒక లెవెల్. అంత మాత్రమే కాదు. 22వ వచనంలో అంటాడు, పౌలు అరియపొగు మధ్య నిలిచి చెప్పిందేమనగా, ఏథెన్సు వాసులారా మీరు సమస్త విషయంలో అతి దేవతా భక్తి గలవారన్నట్లు నాకు కనబడుతుంది. అంటే క్లియర్‌గా అబ్జర్వ్ చేశాడు. ఆ సిటీ చూడగానే తనకు అర్థమైందండి. ఓహో! సిటీ వోళ్ళందరూ చాలా విగ్రహారాధికులు. చాలా దేవతా భక్తులు కలిగినోళ్ళీళ్ళు. ఎందుకు అనంటే ఈ మాట పౌలు చెప్పినప్పటికి ఆ సిటీలో ఫస్ట్ సెంచరీ కానీ, హిస్టరీ గాని మీరు చూస్తే ఏథెన్స్ దగ్గర 32,000 టెంపుల్స్ కలిగిన సిటీ అది. నాట్ ఐడిల్స్. 32,000 ఐడిల్స్ కాదు. 32,000 విగ్రహాలు కాదు. 32,000 గోపురాలున్నాయంట. గుళ్ళున్నాయంట. అంటే పౌలు ఎంత క్లీన్‌గా ఆ సిటీనంతా ఒకసారి రౌండేసేసి, వాళ్ళ మార్కెట్‌ని, వాళ్ళ షాపింగ్ మాల్స్‌ని, వాళ్ళ పరిస్థితులన్నీ జేసి, ఒక సిటీ మీద ఒక అవగాహన తెచ్చేసుకున్నాడు. అరే! సిటీలో ఏంటి? దేని మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు సిటీ? అతి దేవతా భక్తి ఉంది వీళ్ళకి అర్థమైంది. ఒకవేళ పౌలు హైదరాబాద్ వస్తే ఏమర్థమవుతది? ఈళ్ళందరిని హైదరాబాద్‌ని ఒకసారి ట్రిప్పేస్తే ఈళ్ళందరికీ షాపింగ్ పిచ్చి, బిర్యానీ పిచ్చి అని అర్థమవుతది హైదరాబాదోళ్ళకి చూస్తే. కదా! గోదావరి సైడొస్తే సో, పౌలు అబ్జర్వ్ చేస్తే గోదావరి సైడోళ్ళని చూస్తే ఇక్కడ ఒక విషయాలు అర్థమవుతది. వైజాగ్ సైడోళ్ళని చూస్తే అక్కడ ఒక విషయం అర్థమవుతది పౌలుకి. అంటే ఏదో ఒక సిటీ ఎళ్ళినప్పుడు ఆ సిటీలో అక్కడున్న ఎన్వైర్న్‌మెంట్ మీద ఒక క్లియర్ అబ్జర్వేషన్ అంటే స్పష్టమైన పరిశీలన కావాలి. పౌలు చాలా స్పష్టంగా పరిశీలన చేసుకున్నాడు. సో, అది చూసినప్పుడు మీరు ఆలోచించండి. అక్కడున్న మాట ఏంటంటే, ఇప్పుడు ఎన్ని విగ్రహాలు లేకపోతే అంటే ఎంత క్లియర్‌గా అబ్జర్వ్ చేయకపోతే, దాంట్లో తెలియబడని దేవుని ఆలయం అని అన్న విషయం తనకు తెలుస్తది. అన్నౌన్ గాడ్ అనేది. కదా! అందుకని చాలా క్లియర్ అబ్జర్వేషన్ అనేది కావాలి. సో, మనం ఎవరికైనా సువార్త చెప్పేటప్పుడు ముందు వాళ్ళ లైఫ్‌లో ఉన్న కొన్ని అబ్జర్వేషన్స్ ఏమన్నా మనం చేయగలిగామా? వాళ్ళు చెప్పినప్పుడు వాళ్ళ యొక్క పరిస్థితి ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు? మేబీ మీరు స్వార్థ చెప్పినప్పుడు మేబీ వాళ్ళ ఇంట్లో తండ్రిని కోల్పోయి ఉండొచ్చు. ఆ టైంలో మీరెళ్లి రాంగ్ టైంలో రాంగ్ ఇన్ఫర్మేషన్‌ని ప్రెజెంట్ చేసి ఉండొచ్చు. ఇలాంటి టైంలో మనం ఎట్లాగా ఒక క్లియర్ అబ్జర్వేషన్ ఆలోచించాలి. అలా తీసుకొస్తాం. కదా! సో, పౌలు ఆ ఊరెళ్ళినప్పుడు ఆ ఊరిని జాగ్రత్తగా చూస్తే ఎంత క్లియర్‌గా చూస్తుంటే స్పష్టమైన పరిశీలన. మీరంతా అతి దేవత భక్తి ఉన్నట్టు నాకు కనబడుతుంది. ఇది ఫస్ట్ పౌలుకి అర్థమైన పాయింట్. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేశాడు పౌలు? నెక్స్ట్ ఏం చేశాడంటే అది యాక్చువల్‌గా ఊరు ఎందుకు వచ్చాడనంటే ప్రభు గురించి చెప్పడానికే. కదా! కాబట్టి నెక్స్ట్ ఏం చేశాడనంటే పౌలు దాంట్లో ఒక పాజిటివ్ పాయింట్ కనబడ్డది. దాంట్లో పాజిటివ్‌గా అప్రోచ్ అవుతున్నాడు. అదేంటంటే ఏం చెప్తున్నాడు? మీరు సమస్త విషయంలో అతి దేవత భక్తి కలవారన్నట్లు నాకు కనబడుతుంది. అంటే ఏమన్నాడు తెలుసా? యూ ఆర్ వెరీ రిలీజియస్. అతి దేవత భక్తి గలవారు. ఇది చాలా అంటే ఇది చాలా ప్రాముఖ్యమైన ఇష్యూ. మన ఇతరులతో డీల్ చేసినప్పుడు పాజిటివ్‌గా అప్రోచ్ అవ్వడం. సో, నాన్ క్రిస్టియన్ దగ్గరికి వెళ్ళగానే ఇమ్మీడియేట్‌గా మనం ఏం చెప్తామంటే, ఆ విగ్రహాలతో నిండిపోయి గానుంటే, ఈ విగ్రహాలు తప్పు అన్నామనుకోండి ఏమవుతది? అది నెగెటివ్ అప్రోచ్. ఇంకెప్పుడు డోర్ క్లోజ్ చేస్తారు. మీరందరూ ఇంతే అంటాడు. ఇంకెప్పుడు వినడు మీ మాట. వినడు. ఒకసారి వైజాగ్‌లో ఒక చోట గాస్పెల్ క్యాంప్ జరుగుతుంది. అన్న మాతో జాయిన్ అవుతారా? అని ఒక అబ్బాయి నాకు కొంతమంది స్టూడెంట్స్ ఫోన్ చేశారు. అంటే నేను వైజాగ్‌లో ఉన్నాను. అన్న మా చర్చ్ వస్తున్నారు. ఒకసారి చూస్తారా అని. సరే వస్తానని చెప్పాను. కానీ చెప్పాను. నేను పాస్టర్‌ని గాని మీ పాస్టర్‌కి చెప్పొద్దు. నేను మామూలుగా వస్తాను. చూస్తాను అసలు మామూలుగా ఏం జరుగుతుందని. సో, సో వాళ్ళందరూ నేను మామూలుగా విడిగా ఎళ్ళాను. అప్పటికి దిగారు. బ్యాచ్ దిగారు. గ్రూప్స్‌గా డివైడ్ అయ్యారు. ఒక 5 ఒక 10 గ్రూప్స్‌గా డివైడ్ అయ్యారు. ఏంట్రా అంటే ఒక వీధిలోకి వెళ్ళడం. నేను గ్రూప్‌ని అబ్జర్వ్ చేస్తాను. వాళ్ళతో పాటు ఉన్నాను. దిగడం, 4 పాటలు పాడడం, అక్కడ పాంప్లెట్స్‌ని పంచిపెట్టడం. మైక్ తీసుకోవడం, యేసుని నమ్మాలంటే హ్మ్. రక్షణ పొందాలంటే యేసుని నమ్మాలి. ప్రభువుని నమ్ముకుంటే మీ అప్పులు తీర్చేస్తాడు. ఇంక ఇయన్నీ ఉన్నాయన్నమాట. ఇవన్నీ మాట్లాడతాం. వెళ్తూ ఉన్నాం. సో, నేనక్కడ పక్కన ఒక పాన్ షాప్ ఉంది. ఈ పాన్ షాప్ దగ్గర నుంచునున్నా.
సో, ఒక ఆవిడ ఈ ట్రాక్స్ పంచుకుంటూ ఆ పాన్ షాప్ దగ్గరికి కూడా వచ్చి ఆ ట్రాక్ ఇస్తుందనమాట. ఇస్తుంటే ఆ పాన్ షాప్‌లో ఉన్న ఆవిడ అంటుంది, ఆహ్, "అదేనండి మా అక్క కూడా నమ్ముకుందిలెండి ప్రభువుని ఈ మధ్యన. ఆవిడ కూడా మతం తీసుకుంది" అన్నది. అనంటే ఈవిడేమన్నదంటే, "మీరు కూడా తీసుకోవాలండి తొందరగా. ఏం పెద్ద మార్పేం ఉండదు. మహా అయితే మీరు పెట్టుకున్న బొట్టు తీసేయాలంతే" అన్నది. చెప్పడమే బొట్టు తీసేయాలి అన్న దగ్గర చెప్పారు. ఇప్పుడు ఇంకెక్కడ నమ్ముతారు చెప్పండి? వాళ్ళు ఎలాంటి ఐడియాలోంచొస్తారు? బొట్టుకేని వాళ్ళ భర్త ప్రాణానికి లింక్ ఉంది అని ఆళ్ళు నమ్ముతున్నారు. బొట్టే తీసేయమన్నారనుకోండి. ఇప్పుడు ప్రభువుని నమ్ముకోండి గాదిప్పుడు. బొట్టు తీసేయండి. ఇలాంటివి ఏమవుతున్నాయంటే చాలా సార్లు మనం ఇతరుల దగ్గరికెళ్ళినప్పుడు ఆహ్, మీరు విగ్రహారాధికులు, విగ్రహారాధన తప్పు. ఈ ఉన్నాయి చూడండి. ఈ అప్రోచ్ తప్పు. ఇప్పుడు మన కాన్ఫరెన్స్‌లోనే గ్లోరీ ఉంది. సో, గ్లోరీ షీ కేమ్ ఫ్రమ్ ద కాథలిక్ బ్యాక్‌గ్రౌండ్ నుంచండి. సో, కాథలిక్ బ్యాక్‌గ్రౌండ్ నుంచొచ్చింది కాబట్టి గ్లోరీ వాళ్ళ ఇంటికి నన్ను తీసుకెళ్ళడానికి ట్రై చేస్తే, ఆంటీకి కొంచెం పాస్టర్స్‌తో ఇబ్బంది జరిగిందట. వాళ్ళ మదర్‌కి. అదంటే కొంతమంది పాస్టర్స్ ఇంటికి వెళ్ళగానే, ఆ మేరీ ఫోటో తీసేయి. అది తప్పు, ఇది తప్పు అని చెప్పారు. కాబట్టి ఆంటీకి అంటే పాస్టర్స్ అంటే ఇంకా ఆవిడకి ఎందుకో నెగెటివ్‌గా పెట్టేసుకున్నారావిడ. ఎందుకంటే ఎళ్ళిన పాస్టర్స్ సువార్త చెప్పడం మానేసి, మీరు అది చేస్తున్నారు తప్పు, ఇది చేస్తున్నారు తప్పు అనటం వల్ల ఏమవుతది? గ్యాప్ పెరిగిపోతది. కానీ నన్ను ఇంట్రొడ్యూస్ చేస్తున్నప్పుడు, నేను ఇప్పటి వరకు ఆంటీతో ఏ రోజు నేను అసల ఆ టాపిక్సే తీసుకురాలేదు. ప్రభు గురించి చెప్పుకుంటూ ఎళ్ళిపోయారు. సో, ఈరోజు ఆంటీ నాతో చాలా క్లోజ్‌గా ఉంటారు. సో, ఎందుకు ఒక పాస్టర్ అక్కడ ఫెయిల్ అయ్యాడు? నేనెందుకు సక్సెస్ అయ్యాను? కారణం ఏంటంటే, మనం పాజిటివ్‌గా అప్రోచ్ అవ్వడం. సో, నేను క్రిటిక్ చేస్తాను. ఎప్పుడు చేస్తానో తెలుసా? ఎవరిని క్రిటిక్ చేస్తాను? ఓన్లీ క్రిస్టియన్ మాత్రమే క్రిటిక్ చేస్తాను గుర్తుపెట్టుకోండి. హిందూస్ దగ్గరికెళ్ళినప్పుడు వాళ్ళతో నేనేమి క్రిటిక్ చేసి ఇది తప్పు, ఇది తప్పు అని నేను చెప్పను. వాళ్ళు డిబేట్స్‌లో, డైలాగ్స్‌లో మాట్లాడతానేమో గానీ, నా ఫ్రెండ్స్‌తో మాట్లాడినప్పుడు, సెక్యులర్ పీపుల్‌తో మాట్లాడినప్పుడు మీరు ఇది తప్పండి అని అనను. వాళ్ళని ఆలోచింపజేసేలా కొన్ని క్వెషన్స్ ఏస్తాను. కానీ క్రిస్టియన్ దగ్గర పలానా సేవకుడు తప్పు చేస్తున్నాడు. ఈ ప్రసంగం తప్పు లేతే అంటే ఎందుకు చెప్తున్నానంటే, ఇక్కడ ఏమవుతుందంటే, తెలిసుండుకొని ఏం జరుగుతుంది? ఎవరి మధ్యన జరుగుతుంది తప్పిది? క్రిస్టియన్స్‌ని మోసం చేస్తున్నారు కాబట్టి, ఒక మోసం జరుగుతుంది కాబట్టి ఈడు గద్దిస్తున్నాం. ఇది వేరు. కానీ మనం అన్ని జనులతో సువార్త ప్రకటించేటప్పుడు పాజిటివ్‌గా అప్రోచ్ అవ్వడం అనేది మనకు కావాలి. సో, మీకు 2 ఎగ్జాంపుల్స్ నేను చెప్తాను. మేబీ ఈ పాయింట్ మీద కొంచెం ఎక్కువ ఫోకస్ చేద్దాం. అదేంటంటే నేను ఇయర్స్ బ్యాక్ ఇప్పుడు ఆహ్, ఇది కూడా ఆల్‌మోస్ట్ ఒక 8 ఇయర్స్ బ్యాక్ అనుకుంటా. వైజాగ్‌లో ఫిబ్రవరి 14థ్ ఆర్‌కే బీచ్‌లో వాలంటైన్స్ డే సెలబ్రేషన్స్ చేశారు. ప్రేమికుల రోజు సెలబ్రేషన్ చేశారు. ఆ సెలబ్రేషన్స్ చాలా భారీగా చేశారు. ఇంతకీ ఆ సెలబ్రేషన్స్ ఎవరు చేశారంటే కొంతమంది క్రిస్టియన్సే లీడర్స్ కొంతమంది తయారు చేశారు. అంటే పెట్టారు ఆ ప్రోగ్రామ్‌ని. కొన్ని చర్చెస్ ముందుకొచ్చి. దాని క్యాప్షన్ ఏంటంటే, 'లవ్ ఈస్ కాలింగ్ వేర్ ఆర్ యూ?' ప్రేమ పిలుస్తుంది నువ్వెక్కడున్నావు? సో, దానికి ఎట్లా డిజైన్ చేశారంటే పాంప్లెట్ ఒక లవ్ సింబల్ వేసి, దాంట్లోంచి ఒక బాణం గుర్తుని వేసేశారు. కానీ అక్కడ కొరింథీ పత్రిక 13 అధ్యాయాన్ని ప్రింట్ చేశారు. కాబట్టి ఎందుకు అట్లా పెట్టవలసొచ్చింది అనంటే చాలా మందికి అర్థం గాక క్రిటిక్ చేశారు. ఈ పెట్టినోళ్ళు వీళ్ళు క్రిస్టియన్స్ అయ్యుండి ఇలా పెడుతున్నారు అని క్రిస్టియన్స్ మిగతా చర్చెస్. అంటే ఎవరో పాస్టర్ పేరు పెట్టారు. కానీ వాళ్ళు పాజిటివ్‌గా అప్రోచ్ అవ్వడానికి ట్రై చేశారు. ఎందుకు అనంటే, ఉజ్జీవ మహాసభలు అని గాని మీరు టైటిల్ పెడితే ఎంతమందొస్తారు? ఎవరొస్తారు? మీకు తెలుసు. ఎవరొస్తారు? క్రిస్టియన్సే ఎళ్తారు. కానీ అక్కడ ఆహ్, ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీ ఉంది. ఆహ్, కాబట్టి అక్కడున్న వాళ్ళని అట్రాక్ట్ చేయడానికి అక్కడ ఆ మీటింగ్ పెట్టారు. సో, ఆ బీచ్ దగ్గర పెట్టారన్నమాట. అది ఆర్‌కే బీచ్ అని అంటారు. ఆర్‌కే బీచ్ దగ్గర పెట్టారు. ఆ బీచ్ ఒడ్డునేమో అంటే దగ్గర కాబట్టి టైటానిక్ షేప్ ఆకారంలో తీసుకొని ఆ పేరేం పెట్టారంటే లవ్ టానిక్ అని పెట్టారు. దానికి ఆర్గనైజర్ సన్నీ జోసెఫ్ అన్న ఒకాయన 'ఫౌంటైన్ ఆఫ్ లైఫ్' అనే ఒక మ్యాగజైన్ యొక్క ఎడిటర్. ఆయన ఏం చేశారంటే నన్ను స్పీకర్‌గా పిలిచారు. పెట్టినప్పుడు ఏమన్నారంటే నాకు ఒక మాట చెప్పారు. బ్రదర్ మీకు ఓన్లీ 10-15 మినిట్స్ మాత్రమే 10 మినిట్స్ మాత్రమే ఇవ్వబడుతుంది టైం. 10 నిమిషాలే. ప్రజలు 10 మినిట్స్. ఈ 10 మినిట్స్‌లో మీరెక్కడ దేవుడి గురించి ఎత్తి అలా స్టార్ట్ చేయకూడదు. సో, క్లోజ్ చేసినప్పుడు మాత్రం లాస్ట్‌లో 2 మినిట్స్‌లో ప్రభు యొక్క ప్రేమ గురించి చెప్పాలి. ఇది కంప్లీట్ సెక్యులర్ మీటింగ్‌లా జరుగుతుంది అన్నారు. సరే అది నాకు ఫస్ట్ టైము, ఫస్ట్ ఎక్స్‌పీరియన్స్ ఏంటంటే అంత పెద్ద ఆహ్, ఆ ప్రాజెక్ట్ దగ్గర అంటే పెద్ద మీటింగ్ దగ్గర మాట్లాడడం.
దట్ సెక్యులర్ ఆస్పెక్ట్‌లో నేను మాట్లాడడం అనేది నా ఫస్ట్ ఎక్స్‌పీరియన్స్ అది. సో, నేను భయపడ్డాను. కానీ ఛాలెంజ్‌గా తీసుకున్నాను. వెళ్ళాను. నాతో పాటు మా తమ్ముడు ఇంకా కొంతమంది అందరం కలిపి వెళ్ళాం. ఒక 5, 6 మెంబర్స్ ఎళ్ళాం. అది చూస్తే రేడియో మిర్చి ఈ వీటిల్లో యాడ్స్ వచ్చేస్తున్నాయి. అదేంటి 'లవ్ ఈజ్ కాలింగ్ వేర్ ఆర్ యూ' అని. అక్కడ హెచ్ఎస్‌పీసీ సాఫ్ట్‌వేర్ కంపెనీ ఉంది. చాలా మంది వచ్చేసారు. ఎంత అనంటే నియర్లీ నాకు తెలిసొచ్చి మోర్ దాన్ 2000 స్టూడెంట్స్ వచ్చి కూర్చున్నారు. దీనిలో నాకు తెలిసొచ్చి మోర్ దాన్ 90% నాన్ క్రిస్టియన్సే. అందరూ కపుల్స్‌గా వచ్చి కూర్చుంటారు. ఇప్పుడు చెప్పండి. ఉజ్జీవ మహాసభలు అని గాని పెడితే దీంట్లో ఎంతమంది వచ్చేవారండి? ఎవరు రారు. కదా! కాబట్టి మీరు గుర్తుపెట్టుకోండి. అప్రోచ్ చూడేసారా? ఎలా చేశారు అప్రోచ్? సో, నన్ను స్టేజ్ మీదకి ఎక్కించినప్పుడు కూడా అక్కడ ఉపయోగించిన మాటేంటంటే ఇప్పుడు ఆలెఫ్ వస్తాడు. అంటే ఇయి ఉండవు. ఇలాంటివి కాకుండా ఎలా ఇంట్రొడ్యూస్ చేశారంటే, ఇప్పుడు నా ఫ్రెండ్ ఆలెఫ్ వస్తాడు. తనొచ్చి లవ్ యొక్క టెక్నిక్స్ చెప్తాడు అని ఇంట్రొడ్యూస్ చేశారు. అంటే ఇప్పుడు నేను అడ్రెస్ చేసే విధానం ఆ! ఇప్పుడు మీకు ఎలా ఉన్నారు? అంటే లేకపోతే మీతో మాట్లాడుతున్నప్పుడు నేను ఎలా మాట్లాడాను? ప్రభు నామ నిమిత్తమో లేకపోతే ఇలా మాట్లాడుతాం కదా! ప్రభు పేరట మీ అందరికి వందనాలు చెప్తాం. ఇంక అలా మాట్లాడకూడదు. సో, లవ్ యొక్క టెక్నిక్స్ చెప్పాలంటే టెక్నిక్స్ అన్నట్టే నేను వెళ్ళాలక్కడ. సో, ఈవెన్ నా యొక్క అప్రోచ్ కానీ మార్చుకోవాలి. నా డ్రెస్ కోడ్ మార్చుకోవాలి. అన్నీ సెక్యులర్‌కి అనుకూలంగా ఉండాలి. మీరు ఆలోచించండి. 2000 మెంబర్స్ అక్కడ వచ్చి కూర్చోపెట్టగలం అంటే ఎలా అప్రోచ్ అయ్యాం? పాజిటివ్‌గా. పాజిటివ్‌గానే. సో, నా స్టార్టింగ్ పాయింట్ ఏంటనంటే నేను ఎళ్ళగానే అసలు ప్రేమించినోడు మనిషే కాదు అనన్నాను. అంటే విజిల్స్ ఏసేసారు భయంకరంగా అక్కడ. అంటే అప్పుడేమనుకుంటారు ఆ అప్రోచ్‌లో? అలా కాకుండా అరే! ప్రేమిస్తారా? బుర్ర బుద్ధి లేదా? అని మాట్లాడుకున్నాననుకోండి నెగెటివ్‌గా మాట్లాడితే వాళ్ళ అప్రోచ్ అలా ఉంటుంది. కదా! సో, మన అప్రోచ్ దగ్గర ఫస్ట్ థింగ్ పాజిటివ్‌గా ఉండాలి. మీరు విగ్రహారాధికులు అని మనం గాని తిడితే ఇక లైఫ్‌లో మన దగ్గరికి రారు. సో, క్రిస్టియన్స్ చాలా చోట్ల పాజిటివ్‌గా అప్రోచ్ అవ్వడంలో ఫెయిల్ అవుతున్నారు కాబట్టి సరైన రీతిలో గాస్పెల్ మనం చెప్పలేకపోతాం. ఇది మొదటి పాయింట్. ఇంకో ఎక్స్‌పీరియన్స్ ఏంటంటే నేను వైజాగ్ నుంచి నేను తిరిగొస్తున్నప్పుడు ట్రైన్‌లో యూనక్స్ అని అంటారు కదా! పురుషుడు కాదు, స్త్రీ కాదు వీళ్ళుంటారు కదా! సో, వాళ్ళు తను ఒక తను ఒక అతను ఒక అబ్బాయి అన్నాడో, అమ్మాయి అనాలి తనకి తెలీదు. తనొచ్చి కూర్చున్నాడు. నా పక్కన కూర్చున్నప్పుడు డబ్బులడిగితే నేను ఇచ్చేసాను. డబ్బులిచ్చాను. నా పక్కన కూర్చొని డబ్బులు లెక్క పెడుతుంది. నేనేమో ఏదో బుక్ చదువుతుంటే, "ఏం పుస్తకం అది?" అని అడిగింది. అంటే, "ఇదా దేవుని పుస్తకం" అన్నాను. అనంటే, "నువ్వు దేవుడిని నమ్ముతావా?" అని అడిగింది. "అవును. ఏ నువ్వు నమ్మవా?" అన్నాను. అనంటే ఆడన్న మాటేంటో తెలుసా? ఆవిడ ఏమన్నది తెలుసా? "ఆయనే ఉంటే మా బ్రతుకులు ఎందుకిలా ఉంటాయి?" క్వెషన్ అర్థమైందా? ఆయనే ఉంటే మా బ్రతుకులు ఎందుకిలా ఉంటాయి అన్నది. కొన్ని సెకండ్స్ నాకు ఏం చెప్పాలో అర్థం కాలేదు. వెంటనే నేనన్నాను, దేవుడు ఆలోచించాడు. నేనన్నాను, దేవుడు అందుకనే అమ్మా దేవునికి సెక్స్ లేదు. లింగ భేదం లేదు. దేవునికి లింగ భేదం లేదు. ఎవరో మ్యూట్ చేయండి. యాహ్! దేవునికి ఆహ్, రూబెన్ రాక్ మ్యూట్ చేయండి ఒకసారి. ఓకే. మీరు మ్యూట్ చేయండి. రూబెన్ రాక్. యాహ్! థాంక్ యూ బ్రదర్. కాబట్టి అక్కడ మాటేంటంటే నేను చెప్పాను, అమ్మా దేవునికి సెక్స్ లేదు. అంటే లింగం లేదు. గాడ్ హాస్ నో సెక్స్. దేవుడు తన పోలికలో తయారు చేసుకున్నాడు నరుణ్ణి. కాబట్టి అందుకని దేవుడు నీ పోలికలో తన పోలికలో నేను తయారు చేశాను. సో, ఎప్పుడైతే దేవుడు తన పోలికలో నిన్ను తయారు చేసుకున్నాడు అని చెప్పి నేను చెప్పగానే కూర్చున్నది అక్కడి నుంచి కడియం అని ఉన్నది. కడియం అనే ఊరొచ్చే వరకు ఆల్‌మోస్ట్ 3 అవర్స్ నాతో మాట్లాడుతూనే ఉంటాను. దిగిపోతూ ఒక మాట అంది. ఏమన్నదంటే, "మా దగ్గరికి ఒక పాస్టర్ గారొస్తారు. కానీ నేనెప్పుడు వెళ్ళలేదు. కానీ ఈసారి నేనక్కడికి వెళ్తాను. ఈసారి నేనక్కడికి వెళ్తాను." కాబట్టి పాజిటివ్‌గా అప్రోచ్ అవ్వడం. కదా! మన స్టూడెంట్స్ దగ్గరికొచ్చినప్పుడు స్టూడెంట్ యొక్క వొకాబులరీని మాట్లాడు. వాళ్ళకి అర్థమయ్యే స్టైల్‌లో మాట్లాడు. సో, ఇలా కాకుండా కొన్ని చోట్ల నేను వెళ్ళినప్పుడు స్టూడెంట్స్ దగ్గరికెళ్ళినప్పుడు నేను జీన్స్ కానీ, టీ షర్ట్స్ కానీ వేసుకొని వెళ్తే
కొంతమంది పాస్టర్స్‌కి ఏంటి మీరిలా వచ్చేసారు బ్రదర్ కొంచెం నీట్‌గా ఇన్‌షర్ట్ చేసుకొని, టై కట్టుకొని రండి అనంట. నేను చెప్తాను అది యూత్ మీటింగ్ అండి అది. సో, ఇక్కడ నేను అప్రోచ్ అయినప్పుడు వాళ్ళు నాతో కనెక్ట్ అవ్వాలంటే కొన్ని విషయాలుంటాయి. నా అప్రోచెస్‌లో కూడా ఇవుండాలి. ఈరోజు ఈవెన్ పిల్లలు గూడా ఎవరు యాడ్విన్ గాని, ఆల్విస్ కానీ వీళ్ళు ఆహ్, క్లోజ్‌గా ఉంటారు. చిన్న పిల్లలే వీళ్ళు. సో, వీళ్ళందరూ ఉండడానికి గల కారణం ఏంటంటే బికాస్ ఐయామ్ అవైలబుల్. వాళ్ళకి అవైలబుల్‌గా ఉన్నాను. వాళ్ళు నన్ను ఇష్టపడతారు. ఎందుకనంటే మేబీ సమ్‌టైమ్స్ నా డ్రెస్ కోడ్ కానీ, నా హెయిర్ స్టైల్ కానీ ఇవన్నీ వాళ్ళకి నచ్చుతాయి. సో, ఏమవుతదంటే నేను పాజిటివ్‌గా నేను అప్రోచ్ అవ్వాలి. వాళ్ళ స్థాయిలోకి వాళ్ళు ఏదైతే ఏ ఒక దాంట్లో ఉన్నారో ఆ స్థాయిలోకి నేను వెళ్ళాలి. వాళ్ళకి అర్థమయ్యేటట్టు ఉండాలి. వాళ్ళు పాజిటివ్‌గా అప్రోచ్ అవ్వాలి. కాబట్టి క్రిస్టియన్స్ పాల్ అక్కడికెళ్ళి మాట్లాడుతున్నాడు. మీరు అతి దేవతా భక్తి గలవారు. మీరు చాలా భక్తి పరులండి అని అప్రిషియేట్ చేశాడు. అందుకని మీ విగ్రహారాధకులు అని అనలేదు ఫస్ట్ థింగ్. మీరన్న మాట ఏంటంటే, మీరు అతి దేవతా భక్తి గలవారు. యూ ఆర్ వెరీ రిలీజియస్ అన్నాడు గానీ, మీరు విగ్రహారాధికులు అంటూ ఒకవేళ ప్రసంగం స్టార్ట్ చేసుంటే ఎళ్ళిపోయేవారు. స్టార్టింగ్‌లోనే నెగెటివ్ పాయింట్‌తో స్టార్ట్ చేయాలి. చాలా పాజిటివ్‌గా. అందుకే నేను చాలా చోట్ల నాకు ఇంతకుముందు నేను చదువుకున్న టైంలో ఒక అబ్బాయి రవి అని ఒక అబ్బాయి ఉండేవాడు. రవికాంత్ అని ఇక్కడ ఉండేవాడు. రాజమండ్రిలో ఉండేవాడు. ఆహ్, వాళ్ళ ఇంటికి నేను వెళ్ళినప్పుడు ఆహ్, హ్మ్, ఆంటీ వాళ్ళ మదర్ చాలా ఏంటంటే విగ్రహాలకి ఆరాధన చేస్తూ లేకపోతే ఆ సాంబ్రాణిలేస్తున్నప్పుడు నేను కూర్చున్నాను. కూర్చున్నప్పుడు నేను ఒకటే మాట అన్నాను. ఆమెనంటే, "ఆంటీ మీకు చాలా భక్తి ఉంటది గదా!" అన్నాను. "మీరు చాలా భక్తి చూపిస్తారు గదా! దేవుడంటే చాలా భయం." అంతే తప్ప నేను ఇంకేమి అంతకన్నా ఎక్కువ మాట్లాడలేదు. అంటే ఉండాలి కదా బాబు! అలాగే మాట్లాడింది. ఆ తర్వాత ఒకసారి నేను వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఏమన్నాడంటే ఆహ్, సంక్రాంతి టైంలో మా పండగ ఏదో అని అన్నారనమాట. "మీరు రారు కదా!" అన్నారు. "అది పిలిస్తే కదా నేనొస్తాను" అన్నాను. పిలిచారు. నేను వెళ్ళాను. వాళ్ళు నాకేమి విగ్రహం దగ్గర పెట్టలేదు. కొంచెంసేపు స్పెండ్ చేశాను వాళ్ళ ఫ్యామిలీతో. స్పెండ్ చేస్తే వాళ్ళ రిలేటివ్స్ ఒక ఆయనొచ్చి అన్నాడు, "మీరు పాస్టర్ అంట కదా! మీరు ప్రభువుని నమ్ముకుంటారని." "నేనెప్పుడు ఇలాంటి క్రిస్టియన్ చూడలేదు" అన్నాడు. ఎందుకంటే మా దానికి రారు. మమ్మల్ని నెగెటివ్‌గానే చూస్తారు అన్నాడు. సో, నేనన్నాను, "అదేం కాదు. మీరు పిలిచలేదు అందుకే రాలేదు. నేను వచ్చాను." సో, వాళ్ళతో స్పెండ్ చేశాను, వచ్చేసాను. దానికి ఆవిడ గుర్తుపెట్టుకొని ఒకరోజు ఈస్టర్, గుడ్ ఫ్రైడే రోజున మా నాన్నగారు రాజమండ్రిలో ఒక చర్చ్‌లో పాస్టర్‌గా పనిచేస్తున్న టైంలో ఆ అబ్బాయి నాకు ఫోన్ చేసి "అలెఫ్ మా మమ్మీకి మీ చర్చ్‌కొస్తారంట, క్యాండిల్ వెలిగిస్తారంట" అన్నాడు. అంటే వాళ్ళకి హిందూస్ కాబట్టి క్యాండిల్ వెలిగిస్తేనే ఏదో జరుగుతుందని. సో, సరే రండి అన్నాను. ఎప్పుడు రమ్మంటావు అనంటే, ఈరోజు గుడ్ ఫ్రైడే కదా! 3 గంటల వరకు ఉంటది. మేబీ 4 గంటలు దాటిన తర్వాత 4 తర్వాత రండి అనంటే, 6 గంటలకొచ్చాను. కొన్ని క్యాండిల్స్ పట్టుకొని వచ్చండి. ఆ చర్చ్ చాలా పెద్ద చర్చ్. ఆ చర్చ్‌లో అలా కూర్చొని ఆవిడ ఫ్రంట్ రోలో కూర్చొని కొన్ని క్యాండిల్స్ అక్కడ పెట్టుకొని కామ్‌గా అక్కడ అలా కూర్చుంది. ఆహ్, అదేంటి బెంచ్ మీద అలా కూర్చొని అలా చూస్తుంది. ఎంత నిర్మానుష్యంగా ఉందో, ఎంత ఆనందంగా ఉందో అంటుంది ఆవిడ అక్కడ పెట్టి. నేను ఆవిడ పక్కన కూర్చొని అడిగాను, "ఆంటీ ప్రభువు చనిపోయిన రోజున మేము బ్యాడ్ ఫ్రైడే అనకుండా గుడ్ ఫ్రైడే అంటున్నాం. ఏమన్నా అర్థమైందా?" అని అడిగాను. అదే నాకు చాలా ప్రశ్నలున్నాయండి. సో, నా అప్రోచ్ ఏంటనంటే పాజిటివ్‌గా అప్రోచ్ అయ్యాను. ఆవిడకి బైబిల్ ఇచ్చాను, చదువుతుంది. కాబట్టి గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే మనం పాజిటివ్‌గా అప్రోచ్ అయ్యే మెథడ్స్‌ని మనం తీసుకురావాలి. మేము వైజాగ్‌లో కొన్ని చోట్ల మేము గాస్పెల్ క్యాంప్స్ పెట్టాం. ఆహ్, కొద్ది ట్రాక్స్‌ని అంటే చాలా చోట్ల ట్రాక్స్ పంచిపెడతారు గదా! చేసినప్పుడు నేను రాజమండ్రిలో కూడా కొంతమందిని చూస్తున్నాను. గాస్పెల్ క్యాంప్‌కొస్తున్నారు. ఆ గాస్పెల్ క్యాంప్స్‌కొచ్చినప్పుడు ట్రాక్స్ పంచడం. నేను రీసెంట్‌గా మమ్మీ ఏదో తీసుకురమ్మంటే ఒక షాప్ దగ్గరికి వెళ్తే అక్కడ చికెన్ కొట్టిస్తున్నాను. అక్కడ కొంతమంది వెళ్తున్నారనమాట. వైట్ ప్యాంట్, వైట్ షర్ట్ ఏసుకున్నారు. అదే వైట్ ప్యాంట్, వైట్ షర్ట్ ఏసుకొని కొంతమంది అబ్బాయిలు, వైట్ డ్రెస్సులేసుకున్న అమ్మాయిలు, వైట్ శారీస్ కట్టుకొని యేసుని నమ్మాలంటే యేసుని నమ్మండి రక్షణ పొందనని డైలాగులేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. సో, అక్కడ షాప్ మీద కూర్చున్న వాళ్ళు ఏదేదో తిట్టుకుంటున్నారు వాళ్ళు. సో, ఇది సేవ అనుకుంటూ వెళ్ళిపోతా ఉన్నారు. సో, నేను వైజాగ్‌లో ఈవెన్ సామ్‌సన్ వీళ్ళందరూ ఉన్నారు. వైజాగ్ టీమ్ అంతా ఇక్కడ ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ తెలుసు. వైజాగ్‌లో మనం కొన్ని ప్రోగ్రామ్స్ పెట్టాం. గాస్పెల్ క్యాంప్స్ పెట్టాం. అక్కడేంటంటే గాస్పెల్ క్యాంప్‌ని ఎట్లా పెట్టామంటే క్రియేటివ్‌గా ఉపయోగించాం. పాజిటివ్‌గా అప్రోచ్ అయ్యాం. అదేంటంటే బీచ్‌లో లేకపోతే అక్కడ శివాజీ పార్క్ అని ఒక పార్క్ ఉంది. ఆ పార్క్‌ని లోకి వెళ్లి మొత్తం టీమ్ అంతా ఒక 50 మంది కలిసి వెళ్ళాం. ముందే పర్మిషన్ తీసుకున్నాం. అదేంటంటే మేము ఒక
రిలీజియస్ ప్రోగ్రామ్ అంటే ఎవరు కాబట్టి ట్రూత్ అండ్ ఎథిక్స్ మీద ఒక సెమినార్ కండక్ట్ చేసుకున్నాం. మేము కొన్ని సాంగ్స్ ప్లే చేసుకొని డాన్స్‌లు వేసుకుంటాం అన్నాం. ఓకే అన్నారు. సో, మనోళ్ళు ఒక మ్యూజిక్ బాక్స్ తీసుకొచ్చారు. ఆ బాక్స్ తీసుకొచ్చిన తర్వాత ఆ మ్యూజిక్ ప్లే చేస్తే దానికి ఏరోబిక్స్ అని అంటారు కదా! ఎక్సర్‌సైజులు చేసేది ఉంటదా? ఆ మ్యూజిక్ పెట్టి ఎక్సర్‌సైజుల్లాగా చేస్తున్నారు మనోళ్ళందరూ. చేస్తుంటే ఆ పార్క్‌లో కూర్చున్న అందరూ కొంతమందొచ్చి అలా కూర్చున్నారు. చూస్తే అప్పుడు 'రిజీ' అలాగే ఇంకొక అబ్బాయి వీళ్ళు కలిపి గిటార్స్ తీసుకొని కొన్ని యాక్షన్ సాంగ్స్ పాడుతుంటే జనాలందరూ అలా గ్యాదర్ అయ్యి కొంతసేపిన తర్వాత మేము కూడా జాయిన్ అవ్వచ్చా అంటే, "రండి జాయిన్ అవ్వండి" అన్నాం. సో, జాయిన్ అయిన తర్వాత ఓకే. మనం క్లోజ్ చేసుకుందాం. క్లోజ్ చేసుకునే మునుపు ఒక మోరల్ స్టోరీ తెలుసుకుందాం అని చెప్పి ఏదన్నా ఒక సినిమా కాన్సెప్ట్‌ని తీసుకొని ఆ సినిమా ఇలా ఉంది అని చెప్పి అక్కడి నుంచి ప్రభు గురించి కేవలం 15 నిమిషాల్లోనే మొత్తం క్లోజ్ చేసి పంపించేసాం. సో, మీరు పాజిటివ్‌గా అప్రోచ్ అవ్వడానికి చాలా మార్గాలున్నాయి. సో, కొన్ని ఓల్డ్ మెథడ్స్‌ని ఆ కాలానికి సరిపోయిన మెథడ్స్‌ని 21st సెంచరీలో గాని చేస్తే చాలామంది ఇరిటేట్ అవుతున్నారు. కాబట్టి మీ యొక్క కాన్సెప్ట్స్ న్యూ కాన్సెప్ట్స్‌తో రండి. ప్రభు గురించి ఇంట్రొడ్యూస్ చేయండి. పాజిటివ్‌గా అప్రోచ్ అవ్వడం అనేది మనకి కావాలి. ఇది ఒక విషయం. అందుకనే ఇంకొకటి పౌలు అంటాడు, నేను క్లోజ్ చేస్తున్నాను. పౌలు అంటాడు అదేంటే హి సెర్చ్ ఫర్ ఎ క్లూ. ఓ క్లూ కోసం సెర్చ్ చేస్తున్నాడు. అంటే ఒకటి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకున్నాడు. పాజిటివ్‌గా అప్రోచ్ అయ్యాడు. బర్డెన్ ఉంది. కమ్యూనికేషన్ ఎలా ఉందో చూస్తా ఉన్నాం. ఇప్పుడు ఒక క్లూ కోసం సెర్చ్ చేస్తున్నాడు. ఆ క్లూ ఏంటంటే అక్కడేమంటాడంటే, నేను సంచరించుచు మీ దేవతా ప్రతిమలను చూచుండగా ఒక బలిపీఠం నాకు కనబడింది. దాని మీద తెలియబడని దేవునికి అని వ్రాయబడింది. కాబట్టి మీరు తెలియక దేని యందు భక్తి కలిగి ఉన్నారో దానినే నేను మీకు ప్రచురపరుచున్నాను. ఈ మాట ఉపయోగించాడు. అంటే ఏమంటున్నాడు పౌలు 24 వచనంలో? ఆ క్లూ కోసం వెతుక్కున్నాడు. ఆ సిటీ అంతా తీసాడు. ఇన్ఫర్మేషన్ అంతా దగ్గరుంది. ఏదైనా క్లూ దొరుకుతదేమో అనుకున్నాడు. ఆ క్లూ చూస్తే ఆ క్లూ ఇలా ఉంది. ఏమనంటే ఆహ్, మీ సిటీ అంతా తిరుగుతుంటే ఒక టెంపుల్ కనపడదట. ఒక గుడుంది. ఆ గుడి మీద ఏముందంటే తెలియబడని దేవునికి అని రాయబడింది. అన్నౌన్ గాడ్. అందరికి కట్టేసారు. ఇంకెవరికైనా మర్చిపోతాయి అనుకుని ఒక దేవుడికి కూడా కట్టేసారు. అంటే టెంపుల్ కట్టేసారు. రాహుల్ అంటున్నాడు చూడండి ఎంత క్లూ వెతుక్కున్నాడు. మొత్తం అంతా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి క్లూ వెతుకు. ఇప్పుడు ఏమంటాడంటే యాక్చువల్‌గా పౌలు ఎక్కడికి ఎందుకెళ్ళాడంటే ప్రభు గురించి చెప్పడానికి వెళ్ళాడు. కానీ నేను ప్రభు గురించి చెప్పాను అని చెప్పట్లేదు. అదేమోనండి మీ సిటీస్ అంతా తిరిగాను. మీ సిటీ అంతా తిరిగితే నాకు టెంపుల్ కనపడ్డది. తెలియబడని దేవునికి అని ఒక టెంపుల్ కనపడ్డది. తెలియబడకుండా ఒక దేవుడిని మీరు ఆరాధన చేస్తున్నారా? ఆ! ఆయన గురించి చెప్పడానికే వచ్చాను. ఆ తెలియబడని దేవుని గురించి. మీరు తెలియకుండా దేనికైతే బలిపీఠం కట్టుకొని ఆరాధన చేస్తారో అది చెప్పడానికే వచ్చాను అన్నాడు. అంటే ఇది చెప్పడానికి వచ్చాడు యాక్చువల్‌గా కాదు. అంటే చూడండి. అంటే ఆ క్లూ వెతుక్కున్నాడు. ఆ క్లూలో క్రైస్ట్‌ని ఫిక్స్ చేస్తున్నాడు. ప్రభువుని ఫిక్స్ చేస్తున్నాడు. అదండి. అందుకని మనము ఇన్ఫర్మేషన్‌ని గ్యాదర్ చేసుకున్నప్పుడు ఒక క్లూ కోసం మనం వెతుక్కోగలుగుతామా? సో, ఒక సూచన కోసం వెతకడం. ఒకటి పాజిటివ్‌గా అప్రోచ్ అయ్యాడు. యూ ఆర్ వెరీ రిలీజియస్ అంటూనే యూ ఆర్ అన్నౌన్ గాడ్. తెలియకుండా దేన్నైతే ఆరాధన చేస్తున్నారో అది చెప్పడానికే వచ్చాను. ఇది అతను మాట్లాడిన మాట. అందరితో ఆగలేదు. పౌలు ఏమంటాడంటే ఇక చూడండి 24, 25 వచనం అంటాడు. జగత్తును అందరి సమస్తాన్ని నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకు భూమికిని ప్రభువయ్యున్నందున హస్తకృతములైన ఆలయములలో నివసించును. ఆయన అందరికీ జీవమును, ఊపిరిని సమస్తము దయచేయవాడు. కనుక తనకి ఏదైనా కొదువన్నట్లు మనుషుల చేతులతో సేవింపబడేవాడు కాదు. ఇక్కడ ఎక్కడన్నా ప్రభు పేరు ఎత్తాడా? ఎత్తలేదు. అంటే ఇండైరెక్ట్‌గా అప్రోచ్ అయ్యాడు. అంటే దేవుడిని పేరుతో మాట్లాడకుండా ఆయన క్యారెక్టర్‌తో, లక్షణంతో అప్రోచ్ అయ్యాడు. మీరెళ్ళగానే ప్రభు గురించి చెప్పనా అండి అన్నారనుకోండి. ప్రభు గురించి తెలుసండి యేసు ప్రభు గురించి అన్నారనుకోండి. తలుపు మూసేస్తారు. పౌలు అట్లాగా అప్రోచ్ అవ్వలేదు. పౌలు ఎలా చెప్పాడంటే, దేవుడు గొప్పోడు కదండీ అన్నారనుకోండి. ఎవరికీ ప్రాబ్లమ్ ఉండదు. యేసుప్రభు గొప్పోడంటేనే కోపమొస్తది. సో, అప్రోచ్ అయినప్పుడు పేరుతో అప్రోచ్ అవ్వకుండా ఇంట్రొడ్యూస్ చేసుకున్నప్పుడు పాజిటివ్‌గా అప్రోచ్ అవుతూ తనేమనంటే ఇండైరెక్ట్‌గా అప్రోచ్ అవుతున్నాడు. జగత్తును అందులో సమస్తాన్ని నిర్మించిన దేవుడు. దీనికి ఎవరికైనా ప్రాబ్లమ్ ఉంటదా? అన్ని మతాలు యాక్సెప్ట్ చేస్తాయి. అందరిని సృష్టించాడు. ఆయనే భూమికి, ఆకాశానికి ప్రభువు. కాబట్టి హస్తకృతమైన ఆలయాల్లో నివసించడు. ఎందుకంటే అంత నిర్మించిన వాడు హస్తకృతమైన ఆలయాల్లో ఎందుకు నివసిస్తాడు? ఆయన అందరికీ జీవము, ఊపిరి సమస్తాన్ని దయచేసేవాడు. తనకేమన్నా కొదువా మనుషులతో కట్టబడిన దాంట్లో ఉండడానికి అని మాట్లాడాడు. సో, ఇది ఎవరికీ నొప్పుండదు. సో, దీన్నేమంటామంటే ఇండైరెక్ట్‌గా అప్రోచ్ అవ్వడం.
అంటే ప్రభు గురించి చెప్పినప్పుడు ఇమ్మీడియేట్‌గా పేరు ఎత్తగానే కొంతమంది మూడ్ ఆఫ్ అయిపోతున్నారు. కాబట్టి దేవుడి గురించి మనం చెప్పినప్పుడు పేరుతో కాకుండా అదేనంటే ఇండైరెక్ట్ అప్రోచ్ క్యారెక్టర్‌తో, ఆయన లక్షణంతో ఆయన అప్రోచ్ అయినప్పుడు అంటే అప్రోచ్ అవ్వాలి అనేది పాయింట్. అదంటే పౌలు అట్లాగే అప్రోచ్ అయ్యారు. అందుకని దేవుడిని ఇంట్రొడ్యూస్ చేసినప్పుడు నేమ్‌తో కాకుండా క్యారెక్టర్‌తో ఇంట్రొడ్యూస్ చేశాడు. 28వ వచనంలోకి వచ్చినప్పుడు కొంచెం స్పీడ్‌గా వెళ్దాం. టైం అయిపోయింది కాబట్టి. మనం ఆయన యందు బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము. అటువలే మనం ఆయన సంతానమని మీ కవీశ్వరులో కొందరు చెప్తున్నాను. మీ ఓన్ పాయింట్స్ కూడా అలా చెప్తున్నారు. అంటే ఒక పొగడ్త ఇచ్చేసాడు మధ్యలో కాంప్లిమెంట్ ఇచ్చేసాడు. ప్రసంగం చేస్తూ, చేస్తూ ఏమనంటే అని ఈవెన్ మీ యొక్క మతం కూడా ఈ కాన్సెప్ట్స్ ఉన్నాయి కదా! ఉంది కదా! అన్నాడు. కదా! అరే! మీరు సత్యం తెలుసుకోవాలి అని సత్యం చెప్పడానికి వచ్చాను అని మాట్లాడితే ఈవెన్ అందుకే కదండీ! మీ యొక్క దాంట్లో ఉంది. అసతోమ సద్గమయ సమ సమ ఇవి ఉన్నాయి కదా! అసత్యములోంచి సత్యము నడుపు. చీకటిలోంచి వెలుగులో నడుపు అన్నీ. సో, ఏం చేస్తామంటే చెప్తూ, చెప్తూ ఒక కాంప్లిమెంట్ ఇవ్వడం. రీసెంట్‌గా రాజమండ్రిలో బికాస్ మీద ఒక మీట్ చేసినప్పుడు ఎంపీని పిలిచాం. సో, కొంతమంది అటెండ్ అయ్యారు కాబట్టి తెలుసు. ఎంపీని పిలిచినప్పుడు అక్కడ మాట్లాడినప్పుడు చెప్పాను. అదేమనంటే, "సార్ మేము వీఐపీ చాయిస్ చేయట్లేదు మీకు. మీరు అందరితో పాటు కూర్చోవాలి." అది చెప్పాము ఓపెన్‌గానే. మా అయితే ఫ్రంట్ రోలో కూర్చుంటారు మీరు అంతే. అలాగే కూర్చున్నాడు ఆయన. మేము అదే చెప్పాము. చెప్తూ ఎందుకంటే మేము ఒక విషయం చెప్తాం ప్రపంచానికి. అందరూ దేవుని పోలికే. అందరూ సమానమని. ఈవెన్ మన ఇండియన్ ప్లెడ్జ్ కూడా అదే చెప్తుంది కదా! అని అన్నా. భారతదేశపు ప్రతిజ్ఞ భారతదేశము నా మాతృభూమి. ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని మాట్లాడుతుంది కదా! సో, ఏం చేసామనంటే మనం చెప్తూనే వాళ్ళు నమ్మే కాన్సెప్ట్‌లోంచి ఏం చేస్తామంటే ఒక కాంప్లిమెంట్ తీసుకెళ్ళి ఇచ్చినప్పుడు వాళ్ళు కొంచెం సెట్ అవుతారు. సో, వాడిని ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళని అప్రిషియేట్ చేస్తున్నాం. వాళ్ళు నమ్ముతున్న బిలీఫ్‌లోంచి ఒక పాజిటివ్ థింగ్ తీసుకుంటాం. ఒక పొగరు తీసుకుంటాం. సో, ఈ విషయాన్ని మనం ఏమంటే అందుకేనండి మీ కవీశ్వరుల్లో ఈవెన్ మీ పోయిట్స్ కూడా మీరు రాసిన పోయిట్స్‌లో కూడా ఆ మాట ఉంది గదా! మనం ఆ దేవుని వల్ల బ్రతికున్నాము, చలిస్తాము, ఉనికి కలిగి ఉన్నాము. ఈవెన్ మీ కవీశ్వరులు కూడా చెప్తున్నారు కదా! సో, ఒక కాంప్లిమెంట్ ఇవ్వడం. ఆ తర్వాత ఫైనల్‌గా 29వ వచనంలో ఏమంటంటే, కాబట్టి మనము దేవుని సంతానమై ఉండి, మనుషుల చమత్కార కల్పనము వలన మలచబడిన బంగారమునైనను, వెండినైనను, రాతినైనను, దేవత్వమును పోలి ఉన్నదని తలంపకూడదు. అయితే మీరు ఆలోచించండి. ఇక్కడ మాట్లాడుతున్నది ఏంటంటే, ఒక రేషనల్ థింకింగ్ ఇస్తున్నాడు. ఒక రేషనల్ థాట్ ఇస్తున్నాడు. అదేంటంటే, కాబట్టి దేవుడు ఏంటి భూమిని, అందులో సమస్తాన్ని నిర్మించాడు. ఆయనే నిర్మించాడు. ఆయన చేత నిర్మింపబడ్డది. కాబట్టి ఇంత నిర్మించిన వాడు ఆయనకేమన్నా కొదువా? మనుషులు చేసిన చేతులతో చేతుల్లో చేతులతో చేసిన వస్తువుల్లో ఆయన ఉంటాడా? ఉండడు కదా! మరి అలాంటప్పుడు మనుషులు చేసిన దాంతో ఆయన ఎలా పోలుస్తారు? పోల్చకూడదు కదా! చూడండి ఎంత రేషనల్ థాట్ ఇస్తున్నాడు. అంటే ఆలోచింపజేస్తున్నాడు. థింకింగ్ ఒక రేషనల్ థింకింగ్ అవతలని చివరికి పంపించేటప్పుడు వాళ్ళని ఒక క్వెషన్ చేసి పంపించడం. హేతుబద్ధమైన ఆలోచన ఇవ్వడం. ఒక రేషనల్ థాట్ ఇవ్వడం పౌలు చెప్పిన మాట. లాస్ట్ టైమ్ చెప్పాను. మొన్న మాట్లాడుతూ 2+2 ఈస్ 4 అన్న ఆ విషయం చెప్పాను. ట్రూత్ ఈజ్ ఎక్స్‌క్లూసివ్, ట్రూత్ ఈజ్ యూనివర్సల్ ఇలా మాట్లాడుకుంటూ వచ్చాం. సో, చాలా చోట్ల నేను జర్నీస్‌లో ఉన్నప్పుడు ఎస్పెషల్లీ ట్రైన్స్‌లో వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా నాకు డే జర్నీ అయితే ఖచ్చితంగా నా పక్కలోళ్ళు దేవుడు అలాంటివి తీసుకొచ్చి చాలా మందిని పెట్టాడు. నా జర్నీస్ అన్నిండే సగం ఇప్పటి వరకు నేను ప్రయాణంలోనే తిరిగాను. సో, ప్రతి ప్రయాణంలో అట్‌లీస్ట్ మాక్సిమం నా యొక్క జర్నీస్ అంతట్లో ఎవరో ఒక స్ట్రేంజర్ వచ్చి నా దగ్గర కూర్చుంటారు. ఒకసారి మా తమ్ముడు నేను కలిపి గుంతకల్ వెళ్తున్నప్పుడు విజయవాడ రైల్వే స్టేషన్ దగ్గర ఆపి మా ల్యాప్‌టాప్స్ ఓపెన్ చేసుకొని ఏదో వర్క్ చేసుకుంటున్నాం. నా పక్కన ఒక పెద్దాయన కూర్చొని అంటున్నాడు, "మీరు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్సా?" అన్నాడు. "కాదు మేము" అట్లా అలా అన్నాను. "ఓకే" అని మాట్లాడి నేను పాస్ చేశామని చెప్పాం. చెప్పగానే సరే ఆయనన్నాడు, "నాకు ఇంట్రెస్ట్ కొన్ని ఫిలాసఫీ మీద" అన్నాడు. అని సరే మీ అంకుల్ అయితే మీరు చెప్పండి. మీ బోగేంటో చెప్తే నేనొచ్చి మాట్లాడతానన్నాను. సో, అనుకోకుండా మాది ఎదురెదురుగుండా పడ్డది. చూడండి దేవుడు ఎంత సెట్ చేసాడో అంతా. సో, అక్కడి నుంచి మేమిద్దరం మాట్లాడుకుంటా ఉన్నాం. ఆ జర్నీలో ఆయన ఒక మాట అన్నాడు. అదేంటంటే, "దేవుడు నిర్గుణ బ్రహ్మన్ అనేది నేను నమ్ముతాను" అన్నాడు. అంటే ఆయనకి వ్యక్తిత్వం లేదు. ఆయన పర్సనాలిటీ లేదు. ఆయన ఇంపర్సనల్ అన్నాడు. నేనన్నాను
అంకుల్ ఒకటి ఆలోచించండి. పర్సనాలిటీ గొప్పదా? ఇంపర్సనాలిటీ గొప్పదా? వ్యక్తిత్వం గొప్పదా? అవ్యక్తిత్వం గొప్పదా? సో, అని అడిగి ఒక మాట అడిగాను. అవ్యక్తిత్వం వ్యక్తిత్వాన్ని కలుగ చేసింది అని అనడం ఎందుకో నాకు లాజికల్ అనిపించట్లేదు అంకుల్ అన్నాను. ఆయన వెంటనే ఒక మాట అన్నాడు. ఏమనంటే, "ఏమో బాబు ఇంతకాలం నేను ఈ ధర్మాన్ని నమ్మాను కానీ ఎప్పుడు నాకు ఈ ప్రశ్న రాలేదు." అవును నిజమే. వ్యక్తిత్వమే గొప్పది. అవ్యక్తిత్వం ఎలా గొప్పదవుతుంది? సో, ఇంపర్సనాలిటీ ఎలా గొప్పదవుతుంది? సో, ఇక్కడ క్వెషన్. సో, నేను ఆంధ్ర యూనివర్సిటీలో స్టూడెంట్స్‌తో మాట్లాడుతున్నప్పుడు స్కాలర్స్‌తో ఒక మీట్ జరిగింది ఒకసారి. ఓన్లీ ఒక 8 మెంబర్స్ స్కాలర్స్ ఉన్నారు. పీహెచ్‌డీ చేస్తున్న స్కాలర్స్. ఇన్ఫార్మల్‌గా నేను క్యాంపస్‌లో నేను మాట్లాడుతున్నప్పుడు గ్రౌండ్‌లో కూర్చున్నాను. వాళ్ళందరూ వచ్చి కూర్చున్నారు. ఇంట్రొడ్యూస్ చేశారు. చేసినప్పుడు దేవుడు లేడనేదే వాళ్ళ వాదన. నేను ఒక మాట చెప్పాను. ఈ మెటీరియల్ యూనివర్సే రియల్ అని మాట్లాడుతుంటే నేను చెప్పాను. మైండ్ మ్యాటర్‌ని క్రియేట్ చేస్తదా? మ్యాటర్ మైండ్‌ని క్రియేట్ చేస్తదా? ఒక థాట్ వదిలేసాను అంతే. మైండ్ అంటే మనసు, మేధస్సు వస్తువుని తయారు చేస్తదా? లేదా వస్తువు మేధస్సుని తయారు చేస్తదా? అంటే ఒక వ్యక్తి ఎళ్లి కారుని తయారు చేస్తాడా? కారు మనిషిని తయారు చేస్తదా? లేదు. కదా! కాబట్టి ఎవరు చేయగలరంటే మైండ్ మాత్రమే మ్యాటర్‌ని క్రియేట్ చేయగలదు. ఒక థాట్ ఇచ్చేసి వదిలేసినప్పుడు దాని గురించి గింజుకున్నారు కొంసేపు. నాకు ఒకటే చెప్పమను. ఈ రెండిట్లో ఏదో రీజనబుల్‌లోనో ఒకసారి చెప్పండి అన్నాను అంతే. ఒకే ఒక స్టేట్‌మెంట్. కాబట్టి ఏమవుతుందంటే ఇమ్మీడియేట్‌గా వాళ్ళ మైండ్ అంతా డిస్టర్బ్ అవుతది. అందుకని దేవుడు నన్ను పిలిచింది ఏంటి అనంటే డిస్టర్బ్‌గా ఉన్నవాడిని కంఫర్ట్ చేయడానికే కాదు. కంఫర్ట్‌గా ఉన్నవాడిని డిస్టర్బ్ చేయడానికి కూడా పిలిచాడు. నాకు అప్పుడే అర్థమైంది. ఏంటి ఒక రేషనల్ థాట్ వదిలేసినప్పుడు వాళ్ళేముందంటే డిస్టర్బ్‌తో ఎళ్ళిపోతారు. తర్వాత రోజు ఫోన్ వస్తది. ఓకే బ్రదర్ మేము స్ట్రగుల్ అయ్యాము ఈ రాత్రంతా. అర్థమైందా? కాబట్టి ఇది ఆలోచించండి. ఈ మెథడ్స్ అన్ని మీరు తీసుకోండి. ఒక రేషనల్ థాట్ ఇవ్వడం, పాజిటివ్‌గా అప్రోచ్ అవ్వడం, ఇండైరెక్ట్‌గా అప్రోచ్ అవ్వడం, మధ్యలో ఒక కాంప్లిమెంట్ ఇవ్వడం, వాళ్ళని హర్ట్ చేయకుండా మాట్లాడడం. ఇవన్నీ మన నాన్ క్రిస్టియన్స్‌ని అప్రోచ్ అయినప్పుడు ఈ పద్ధతుల్ని మనం ఖచ్చితంగా పౌలు అలాంటి మోడల్‌ని చూపించాడు. సో, ఆ మోడల్‌ని మనం తీసుకెళ్ళాలి. సో, గాస్పెల్‌ని ప్రెజెంట్ చేసినప్పుడు మన కమ్యూనికేషన్స్ వాళ్ళకి అర్థమయ్యే స్థాయిలో ఉండాలి. ముందు మనకు బర్డెన్ ఉండాలి. తర్వాత సువార్తని మనం సొంతం జేసుకోవాలి. మనకు అర్థమైన సువార్త వాళ్ళ అర్థమయ్యే స్థాయిలోకి మనకు తీసుకెళ్ళాలి. అందుకని యేసుక్రీస్తు ప్రభు ఆయన ఉపమానాలు చెప్పినప్పుడు ఉపయోగించిన ఇంగ్లీష్‌లో ఉన్న మాట అంటే పారబుల్ అని అంటాం. పారబుల్ అనే మాట అర్థం ఏంటంటే పారాబోలా అనే మాట ఉంది. పారాబోలా అంటే మనకు తెలుసు మ్యాథమెటిక్స్‌లో ఉన్న ఈ షేప్ ఉంటది కదా! ఆ యూ షేప్ ఇలా ఉంటది కదా! యూని మీరు తిరగేసినా లేకపోతే యూని ఇలా పెట్టినా దాన్ని ఏమంటాం అంటే పారాబోలా అని అంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన చిన్న పిల్లలతో ఆడుకున్నప్పుడు ఏం చేస్తాము? వాళ్ళు అందుకునే స్థాయిలోకి ఏం చేస్తామంటే బాల్‌ని విసురుతాం. ఆ బాల్‌ని విసురుతాం. అంతే కదా! అదే పెద్దోళ్ళతో విసిరినప్పుడు ఫోర్స్‌గా విసురుతాం. చిన్న పిల్లల దగ్గర ఫోర్స్‌గా విసరం. అదేంటంటే, మన చేతిలోంచి వెళ్లి అవతలోళ్ళ చేతుల్లో పడతది ఆ షేప్‌లో. ఆళ్ళకి అందుకునేలాగా మనం వేస్తాం. కదా! దాన్ని పారాబోలా. సో, ఆ పారాబోలా అన్న దాంట్లో నుంచే పారబుల్ ఉపమానం అనేదొచ్చింది. అదేని యేసుక్రీస్తు ప్రభు అవతలోళ్ళకి అర్థమయ్యే స్థాయిలోకి దాన్నేం చేశాడంటే తీసుకొచ్చి వాళ్ళ యొక్క స్థాయిలోకి ప్రెజెంట్ చేయండి. అది సమరిటన్ విమెన్ దగ్గర తనకు అర్థమయ్యే స్థాయిలో తీసుకురావడం. కదా! అలా కాకుండా నికోడెమస్ దగ్గరకొచ్చినప్పుడు నికోదెం లాంటి స్కాలర్స్ దగ్గరకొచ్చినప్పుడు వాళ్ళకి అర్థమయ్యే స్థాయిలో తీసుకురావాలి. కాబట్టి మనం ప్రెజెంట్ చేస్తున్నప్పుడు వాళ్ళకి అర్థమయ్యే స్థాయిలో మనం ప్రెజెంట్ చేయగలుగుతాము. ఒక ఎగ్జాంపుల్ చెప్పి నేను ముగిస్తాను. ఒకసారి నేను వైజాగ్‌లో ఆహ్, నేను ఆహ్, అదేంటి రైల్వే స్టేషన్ దగ్గర ఎవరి కోసం నేను వెయిట్ చేస్తున్నాను. అంటే రావాలి. ఆహ్, మా అంకుల్ ఎప్పుడు రావాలని నేను వెయిట్ చేస్తున్నాను. రైల్వే స్టేషన్‌కెళ్ళిపోయాను. అది మార్నింగ్ 6కి రావాల్సిన ట్రైన్ 6:00కి వెళ్ళి కూర్చున్నాను. నేను రిసీవ్ చేసుకోవాలి కాబట్టి నేను చూస్తున్నాను. అయితే అనుకున్న టైంకి ట్రైన్ 1 అవర్ లేట్ అని చెప్పారు. కాబట్టి నేను అలా కూర్చున్నాను. కాబట్టి ఎందుకో సడెన్‌గా నాకు లోపల ఒక బర్డెన్ అనిపించింది. ఎవరికో చెప్పాలి. నా పక్కన ఒక ఆయన కూర్చున్నాడు బెంచ్‌లో అలా కూర్చున్నాడు. చూడండి ఇప్పుడు చూడండి. ఇప్పుడు ఇవన్నీ మెథడ్స్ అన్నీ పెడుతున్నాను. నా పక్కన కూర్చున్నాడు. నిజంగానే నాలో బర్డెన్ స్టార్ట్ అయింది. సో, ఇప్పుడు ప్రెజెంట్ చేయాలనిపించింది. సో, అది నాకు అర్థమవుతుంది. ఇది నేను అనుకుంటలేదు. లోపల ఏదో జరుగుతుంది నాకు. పక్కోళ్ళకి సువార్త చెప్పాలని. సో, పక్కన కూర్చున్నారు. కూర్చున్న ఆయనకి ఇప్పుడు సార్ అని ఇలా పిలిచి, సార్ ప్రభు గురించి మీకు తెలుసా అన్నాననుకోండి. ఎలా ఉంటది? ఎలా ఉంటది? అదేమి సెట్ అవ్వదు. కాబట్టి అక్కడ నేనన్న మాట ఏంటంటే,
ఆహ్, నేను ప్రార్థన చేస్తున్నాను. ఒక భారం ఉంది కాబట్టి ప్రార్థన చేస్తాను. ప్రభా నాకు ఒక అవకాశం ఇవ్వి. ఏదేందో చెప్పాలి అని అన్నప్పుడు ఇప్పుడు ఐయామ్ సెర్చింగ్ అంటే ఐయామ్ సెర్చింగ్ ఫర్ ఎ క్లూ కదా! ఫస్ట్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయాలి. కాబట్టి నేను చూసుకుంటాను. ఏమైనా అవకాశం ఉంటదా మాట్లాడడానికి, ఏమైనా కలగడానికి ఏమైనా అవకాశం ఉంటదా అని చూస్తే, ఆ పక్క నుంచి ఒక పేపర్ వెళ్తుంది. హిందూ న్యూస్ పేపర్ ఒకటి వెళ్తుంది. ఒక పేపర్ వెళ్తుంటే పేపర్‌ని పిలిచాను. పేపర్ పిలిచాను. పేపర్ చూసాను. సో, ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే పేపర్ చదువుతున్నా. ఆ పక్కన కూర్చొని పేపర్ చదువుతూ క్లూ కోసం వెతుక్కుంటున్నాను. ఆ క్లూ చూస్తున్నప్పుడు దాంట్లో ఒక హెడ్డింగ్ పడ్డది. ఒక హెడ్డింగ్ ఉంది. సో, ఆ హెడ్డింగ్ ఇలా ఉంది. అదేనంటే ఆహ్, ఆస్ట్రాలజర్స్ అంటే జ్యోతిష్యం చెప్తారు కదా! జ్యోతిష్యం చెప్పేవాళ్ళు. అలాగే కొంతమంది శాస్త్రవేత్తలు కలిసి కూర్చొని ఆంధ్ర యూనివర్సిటీలో ఒక మీట్ జరిగిందంట. దాని మీద ఇలా హెడ్డింగ్ పెట్టాడు. జ్యోతిష్యులు అలాగే శాస్త్రవేత్తలు కలిసి మెరుగైన సమాజం నిర్మించాలి అనే దాని మీద ఒక సదస్సు జరిగింది అని ఒక హెడ్డింగ్ పెట్టాడు. ఇలా ఇలా అర్థం వచ్చే ఒక హెడ్డింగ్ పెట్టాడు. సరేనా? సో, ఇప్పుడేంటి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకున్నాను. క్లూ కోసం వెతుక్కున్నాను. ఇప్పుడు అప్రోచ్ అవ్వాలి. పక్క ఆయనతో అప్రోచ్ అవ్వాలి పాజిటివ్‌గా. సో, పాయింట్ నా దగ్గరుంది. కానీ నేనేం చేశానంటే ఆయన్ని పిలిచి సార్ పెన్ ఉంటే ఇస్తారా అన్నాను. అంటే ఆయన ఇలా తీసి ఇచ్చాడు పెన్. ఆయన దగ్గర పెన్ కూడా ఉంది అప్పటికి. సో, పెన్ తీసి ఇచ్చాడు. అంటే దేవుడు చూడండి ఎలా సమకూర్చాడు. సో, ఆ పేపర్ మీద నేను అలా అండర్‌లైన్ చేశాను. అలా అండర్‌లైన్ చేసుకొని నవ్వుకుంటూ నేను ఇచ్చేసాను. యాక్చువల్‌గా దిస్ ఈస్ మై ప్లాన్. నేను ప్లాన్ చేస్తాను పక్కాయనకి సువార్త చెప్పడానికి. అంటే నవ్వాల్సిన అవసరం లేదు. థాట్ నా దగ్గరుంది. పేపర్ నా దగ్గరుంది. నోట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. నేను అలా ఇచ్చేసాను. ఇచ్చేయగానే ఆయనకిప్పుడు నేను ఎందుకు నవ్వానో, ఎందుకు అండర్‌లైన్ చేసుకున్నానో నన్ను చూస్తున్నాడు, ఆ పేపర్ వైపు చూస్తున్నాడు. "ఏమైంది సార్ నవ్వుతున్నారు" అన్నాడు. "ఏం లేదు సార్ ఇక్కడ ఆర్టికల్ చూస్తే నవ్వొచ్చింది" అన్నాను. ఏంటి అనంటే చూడండి ఈళ్ళు శాస్త్రవేత్తలు తర్వాత ఈ జ్యోతిష్యులు కలిపి మెరుగైన సమాజం నిర్మించాలనుకుంటున్నారంట అన్నా. దాంట్లో తప్పేముందండి? దాంట్లో ఏదైనా అలా కాదు సార్. ఇప్పుడు శాస్త్రవేత్తలు మెరుగైన సమాజం కోసం ఏర్పరిచారంటే దానికి అర్థం ఉంది. కానీ వీళ్ళున్నారే జ్యోతిషులున్నారే వాళ్ళేం చెప్తారు అంటే దేవుడు రాత రాసేసాడు అని నమ్ముతారు వీళ్ళు యాక్చువల్‌గా. రాత రాసేసాడు దేవుడు రాత రాసాడు. ఆ రాతలోనే ఎళ్ళిపోతది. కాబట్టి రాతలోనే ఎళ్ళిపోతది అన్నప్పుడు ఒక మెరుగైన సమాజం నిర్మించడం ఏంటి ఇంకా? అంటే మారుస్తారా? రాతను మార్చేస్తారా వీళ్ళు అని అడిగాను. అది కదా నా పాయింట్. అందుకని నవ్వొచ్చింది. అంటే శాస్త్రవేత్తలంటే ఐడియా ఉంది. రాత మారదు. అది బ్రహ్మ రాసిన గీత అని నమ్ముతున్న వాళ్ళు ఇప్పుడు మార్పు కోసం ప్రయత్నం చేయడం ఏంటి అన్నా. అని ఆగిపోయి అవును సార్ నిజమే అన్నాడు. మీరేం జేస్తారు? మళ్ళీ పాస్ట్ అంటే మళ్ళీ లేకపోతుంది అనేసి నేనన్నాను. ఐయామ్ ఎ మోటివేషనల్ స్పీకర్ అంటే యాహ్! సార్ మీ నంబర్ ఇస్తారా? నేనిచ్చాను ఆయనతో నంబర్. ఆయన నాతో చాలా సార్లు మాట్లాడుతూ ఉన్నాడు. చివరికి ఆయన ఏమంటాడంటే ఒకసారి, "ఏంటి బ్రదర్ మీతో మాట్లాడుతున్నప్పుడు నాకు నాకు సొంత తమ్ముడు అనిపిస్తారు మీరు. ఒకసారి మా ఇంటికి రండి." ఇలా మాట్లాడుతూనే వచ్చాడాయన. నేను ఎప్పుడు మాట్లాడినా ప్రభు గురించే మాట్లాడతా 2, 3 సార్లు మాట్లాడిన తర్వాత ఆయన నన్నడిగాడు. మీరు ఇలాగ ఎలా మాట్లాడతారు? ఇవి మాట్లాడతారు. అప్పుడు నేను ప్రభుని ఇంట్రొడ్యూస్ చేశాను. ఆ తర్వాత నేను ఆయనకి బైబిల్ పంపించాను. ఆయన చదువుతున్నారు. మీరు ఆలోచించండి. ఈ అప్రోచెస్‌లో ఎక్కడ నేను స్టార్టింగ్‌లోనే సార్ ప్రభుని నమ్ముకోండి. ఈ పాంప్లెట్ తీసుకోండి. ఇట్లా నేను అప్రోచ్ అవ్వలేదు. ఒక రేషనల్ థాట్. ఒక రేషనల్ థాట్. అది ఇచ్చినప్పుడు ఏం చేస్తదంటే అవతలోళ్ళని ఆలోచింపజేసేలా చేస్తది. మీకు రాజమండ్రిలో ఒక అక్క ఉన్నది. దివిజ అక్క అని. ఆ అక్క ఎలా పరిచయం అనంటే ఒకసారి ఏలూరులో ఒక చోట కలిసింది. కలిసిన తర్వాత మాట్లాడుతున్నప్పుడు మీరేం జేస్తారు అనంటే, నేను ఇదిగో ఈ యొక్క బ్యూటీ పార్లర్ రన్ జేస్తున్నాను అంటే, ఎందుకో పని జేస్తున్నారు అంటే, ఏం జేస్తాం భుక్తి కోసం అన్నా. భుక్తి కోసం అయితే తప్పుడు పనులు గూడా చేసేయొచ్చు. ఈ పని ఎందుకు ఎంచుకున్నారు అనంటే, అది తప్పు కదా! అని. సో, ఇట్లా జరుగుతుంది డిస్కషన్. సరే అక్క ఒక మాట అడుగుతాను. మీరు నల్లగున్న వాళ్ళని తెల్లగా చేసేస్తారా? అనంటే, లేదు. మరేం జేస్తున్నారు? అంటే, అదే తమ్ముడు ట్యాన్ పట్టుకుంటది కదా! అయి రిమూవ్ చేస్తాం. ట్యాన్ ఎందుకు పట్టుకుంది? అంటే పొల్యూషన్ వల్ల. పొల్యూషన్ ఎందుకుంది? అడవులను కొట్టేస్తున్నారు డిఫారెస్టేషన్ లేదా ఈ ఫ్యాక్టరీస్ ఎక్కువవ్వడం వల్ల. అంటే దేవుడిచ్చిన సృష్టిని మనిషి పాడు చేయడం వల్ల దాని ఎఫెక్ట్ నా స్కిన్ మీద పడుతుంది. ఇప్పుడు దాన్ని మీరు తొలగిస్తున్నారు కదా! సో, మనిషి పాపం వల్ల వచ్చిన కాన్సీక్వెన్స్ ఆ ట్యాన్‌ని మీరు రిమూవ్ చేయడం వల్ల దేవుడు యాక్చువల్‌గా ఒరిజినల్‌గా పెట్టిన సృష్టికి మీరు ఎంతో కొంత మీరు కాంట్రిబ్యూట్ చేస్తున్నారు. అది దేవుడు దాని కోసం పిలిచాడు మిమ్మల్ని. అంతేగాని భుక్తి కోసం కాదు అన్నాను. ఈస్ హిందూ.
అన్నది అంతే. అంతకంటే ఎక్కువ మాట్లాడలేదు. మేము అయిపోయిన ఒక 3 మంత్స్‌కి సడెన్‌గా ఒక రోజు ఫోన్ చేసి ప్రైజ్ లార్డ్ అన్న తమ్ముడు అన్నారు. ఎవరు అనంటే ఇలాగ నేను దివిజ అక్కని. అక్క ఏంటి ప్రైజ్ లార్డ్ చెప్తున్నారంటే, ఆ రోజు మీరు మాట్లాడారు. నేను అక్కడి నుంచి ఆలోచిస్తున్నాను. నాకు ప్రొఫెషన్‌ని ఈ యాంగిల్‌లో చూడాలా, అర్థం చేసుకోవాలా అని నేను ఆలోచించాను. తర్వాత నేను ప్రభువుని తెలుసుకున్నాను. నేను ఆలోచించి నేను ప్రభువుని తెలుసుకున్నాను. నేను నా పిల్లలు బాప్తిసం తీసుకున్నాను. ప్రభువుని నమ్ముకున్నాను. ప్రభువుని నమ్ముకొని నేను మాట్లాడలే. సో, ఒక రేషనల్ థాట్. తన పర్పస్ ఆఫ్ లైఫ్ ఏంటో చెప్పినప్పుడు. సో, మీరు ఆలోచించండి. ప్రభువు గురించి మనం చెప్పడానికి పద్ధతులు మార్చుకోవాలి. నేను ఇట్లాగే ఉంటాను. ఈ పద్ధతిలోనే ఎళ్తాను. ఏంటంటే లేకపోతే పాంప్లెట్‌లు, ట్రాక్‌లు ఇచ్చుకొని ఇలాగే వెళ్తాననేది కాదు. చాలా నవీన పద్ధతులున్నాయి. థింక్ చేయండి. ఆలోచించండి. మీకు మీడియాస్ ఉన్నాయి. చాలా సోషల్ మీడియాస్ ఉన్నాయి. కదా! సో, దాంట్లో ఒక క్రియేటివ్‌గా మీరు ఎన్ని ఆలోచించి పెట్టగలరా? కదా! అందుకని ఒక రేషనల్ థాట్ ఇవ్వండి. అవతలోళ్ళని ఏంటంటే ప్రభువుని రీచ్ అవ్వడానికి చాలా కొత్త ఇప్పుడు మేము చెప్తున్నాం వైజాగ్‌లో అదేంటంటే ఆహ్, యాక్షన్ సాంగ్స్ కొన్ని గిటార్స్ తీసుకొనెళ్ళి పాడుతుంటే మేము కూడా జాయిన్ అవ్వ ఛానెలొచ్చారు. కదా! మనం వెళ్లి సువార్త నేను పాంప్లెట్‌లు ఇవ్వలేదు. వాళ్ళు నా దగ్గరికి వచ్చుకునేలా నేను చేసుకున్నాను. అరబిక్స్ పెట్టాం. మ్యూజిక్ పెట్టుకొని కొన్ని ఆహ్, అంటే ఎక్సర్‌సైజ్ డాన్సెస్ ఉంటాయి కదా! అట్లాంటివి పెట్టాం. కొంతమంది చేస్తుంటే మేము వాళ్ళొచ్చి జాయిన్ అవ్వడం. అక్కడే ఒక చిన్న థాట్ ఇవ్వడం. అది కూడా ఆ ప్రసంగం కూడా లెస్ థాన్ 5 మినిట్స్ ఆర్ 10 మినిట్సే మాట్లాడడం. ఒక మోటివేషనల్ టాక్స్. సో, ఈ యాంగిల్‌లో మనం కానీ తీసుకెళ్ళగలిగితే సువార్త వినడానికి చాలా మందుంటారు. అవతలని ఇరిటేట్ చేసేటట్టు, వాళ్ళని ఎత్తి బ్లేమ్ చేసినట్టు, నెగెటివ్‌గా అప్రోచ్ అవ్వడం మానేసి పాజిటివ్‌గా అప్రోచ్ అవ్వడం అనేది మనకు కావాలి. వాళ్ళ స్థాయిలో అర్థమయ్యే స్థాయిలో కావాలి. కాబట్టి పౌలు ఈ రీతిగా మనం చేశాడు. కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకని పౌలు చెప్పిందంటే వాస్తవం ఏంటో చూపించాడు. ఏమైనా తప్పులుంటే దాన్ని సరి చేశాడు. రాంగ్ థింగ్స్ ఏమైనా పాయింట్ చేశాడు. కంపారిజన్ చేశాడు. ఆ లాస్ట్‌లో పునరుత్థానుడైన యేసు ప్రభుని ప్రెజెంట్ చేశాడు. మీరు చూస్తే అదే కాదు. లాస్ట్‌లో ప్రెజెంట్ చేశాడు క్రీస్తు. అదేనా? కాబట్టి మన అప్రోచ్ అంటే ఈ ఒక్క క్రీస్తుని చెప్పడం కోసం ఈ 10 వచనాలను ఏమంటామంటే బిల్డప్ చేశాడు. సో, కేస్‌ని బిల్డ్ చేశాడు. ఎలా అప్రోచ్ అవుతూ ప్రభు గురించి చెప్పడం జరిగింది. కాబట్టి మనం ఈసారి ఎవరితోన్నా మన ఫ్రెండ్స్‌తో వెళ్ళినప్పుడు చాలా సార్లు నెగెటివ్‌గా చాలామంది హిందూస్‌తో మాట్లాడుతున్నప్పుడు, నాన్ క్రిస్టియన్స్‌తో నెగెటివ్‌గా వాళ్ళతో డిబేట్స్ పెట్టుకొని, డైలాగ్స్ పెట్టుకొని తప్పు అని చెప్పడం వల్ల హర్ట్ అయ్యి ఎళ్ళిపోయిన వాళ్ళు చాలామంది ఉండొచ్చు. కాబట్టి మనం సరి చేసుకుందాం. పాజిటివ్‌గా అప్రోచ్ అవ్వడం. ఇవన్నీ మనం ఆలోచించడానికి ప్రయత్నం చేద్దాం. ఒకసారి ఈ మాటలు మీ ముందు నేను మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాను. అదేంటంటే కొన్ని అప్రోచెస్‌ని మీ దగ్గర పెడుతున్నాను. అంటే ఈ మాటను చూడండి. ఒకటి ఏమన్నామంటే కమ్యూనికేషన్ ఎలా ఉండాలి అనేది మనం చూసాం. రెండోది బర్డెన్ ఉందా లేదా చూసాం. తర్వాత ఇన్ఫర్మేషన్‌ని గ్యాదర్ చేసుకోవాలని చూసాం. ఆ తర్వాత మనం మాట్లాడిందంటే క్లియర్ అబ్జర్వేషన్ ఉండాలని చూసాం. ఆ తర్వాత మనం మాట్లాడుతుంది ఏంటంటే ఒక పాజిటివ్‌గా అప్రోచ్ అవ్వడం అనేది మనకు కావాలి అని చూసాం. అంత మాత్రమే కాదు. ఒక సెర్చ్ ఫర్ ఎ క్లూ, ఒక క్లూ కోసం వెతుక్కోవడం. ఆ తర్వాత ఇండైరెక్ట్‌గా అప్రోచ్ అవ్వడం. ఆ తర్వాత మధ్యలో ఒక కాంప్లిమెంట్ ఇవ్వడం. వాళ్ళని అప్రిషియేట్ చేస్తూ ఒక కాంప్లిమెంట్ ఇవ్వడం. తర్వాత ఫైనల్‌గా రేషనల్ థాట్ ఇవ్వడం. సో, అలాగా ప్రభువుని మనం అప్రోచ్ అయ్యి ఇతరులకి నాన్ క్రిస్టియన్స్‌కి సువార్త మీనింగ్‌ఫుల్‌గా తీసుకెళ్ళగలం. కాబట్టి ఆలోచించండి. మీ సువార్త ప్రకటన మీ యొక్క కొంత థాట్స్‌తో మీ సొంతం చేసుకుంటే సువార్తని ఎంత క్రియేటివ్‌గా మనం ప్రెజెంట్ చేయొచ్చో మనకు తెలుస్తా ఉంటది. అలా ఉండలాన దేవుడు మనల్ని దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. చాలా టైం అయింది. చిన్న ప్రార్థన చేసుకొని ఇది ముగించుకుందాం. మహోన్నతుడా, ప్రేమగల మా తండ్రి ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాం. సువార్తని అన్ని జనులకి మేము ఎలాగ ప్రకటించాలి అని మాకు ఇచ్చిన ఈ క్లాస్‌ని బట్టి నీకు వందనాలు. ఏంటంటే సువార్తను తెలుసుకున్నాం మేము. ఎవాంజలిజం వచ్చింది. కానీ ఇప్పుడు మేము ఎక్విప్ అవ్వాలి. ప్రభా ఈ సువార్తని ఇతరులకు మేము ప్రకటన చేయాలి. కాబట్టి ఎక్విప్ అవ్వడానికి ప్రభు ఇది విధవా ఈ వెబెక్స్ ఈ కాన్ఫరెన్స్‌ని దీంట్లో ఉన్న బికాస్ అని మేము ప్రభు ఒక టీమ్‌గా ఏర్పడిన ఈ బిడ్డలందరినీ మీరు దీవించండి. సో మీనింగ్‌ఫుల్‌గా ఇది విధవా ఎక్విప్ అవుతూ ప్రభు అనేకులకి సువార్త ప్రకటించే బిడ్డలుగా ఈ బిడ్డలను చేసి నడిపించమని బిడ్డల పక్షంగా చేస్తున్న ఈ ప్రార్థన అంగీకరించమని మా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. సో ఏమన్నా క్వెషన్స్ ఉంటే మీరు రైజ్ చేయొచ్చు. పర్లేదు మనం వీక్లీ ట్వైస్ మాత్రమే కలుస్తున్నాం కాబట్టి నెక్స్ట్ మళ్ళీ మనం సండేనే కలుస్తున్నాం. సండే ఈవినింగ్ కలుస్తాం. సో, ఆ సండే ఈవినింగ్ టాపిక్ ఏంటనేది తర్వాత మేము అనౌన్స్ చేస్తాం. కాపోతే ఇక నుంచి 1 అవర్ మాత్రమే క్లాస్ ఉంటది. ఇట్లాగ ఎక్కువ 1 ½ అవర్ క్లాస్ కాదు. 1 అవర్ మాత్రమే ఉంటుంది. 7:30 టు 8:30 వరకు మాత్రమే ఉంటుంది. ఇటువంటి ఎన్ని క్వెషన్స్ ఉంటే మీరు రైజ్ చేయొచ్చు.
అన్న ప్రైజ్ లార్డ్ అన్న. యా ప్రైజ్ లార్డ్ నాన్న. హూ ఇస్ దిస్? యా యాడమ్ నాన్న, యాడమ్ చెప్పండి. యాడమ్ అన్న. యా నాన్న. పరిశుద్ధాత్మ ఒక శక్తి, ఒక వ్యక్తి అన్న. పరిశుద్ధాత్మ దేవుణ్ణి మీరు దుఃఖపరచొద్దు అని ఉందా బైబిల్లో? ఉంది కదా? హలో యాడమ్? ఆ! ఉంది. యా ఉంది. అవును. ఉంది సో అన్న. ఒక ఉంది అన్న. శక్తి అయితే ఒకప్పుడు మీరు ట్యూబ్ లైట్‌ని ఎప్పుడు నేర్పిస్తారా? మీరు వ్యక్తిని నేర్పిస్తారా? శక్తిని నేర్పిస్తారా? కదా! అలాగే మీరు పరిశుద్ధాత్మకి వ్యతిరేకంగా అబద్ధం ఆడారంటారు. శక్తులతో అబద్ధం ఆడతారా? వ్యక్తులతో అబద్ధం ఆడతారా? ఓకే. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఆయన వ్యక్తే. అందుకని ఆయన మీ మీదకొచ్చినప్పుడు అన్నాడు. మీరు ఆయన్ని పొందుకున్నప్పుడు అంటాడు. ఆయన అన్నాడు. ఆయన శక్తి మాత్రం కాదు. వ్యక్తి ఆయన నేర్పిస్తారు. నాన్న? హలో చెప్పండి. ఆ! ఓకే. ఇంకేమైనా క్వెషన్స్ ఉంటే అండ్ టాపిక్ రిలేటెడ్‌గా ఏమైనా క్వెషన్స్ ఉంటే రైజ్ చేయండి. ఇఫ్ నాట్ లేకపోతే అప్పుడు ఇలా పర్సనల్‌గా చేయొచ్చు. అన్నా వ్యక్తులతో ఆడతాం. రోజ్ అన్నా ఇప్పుడు బ్రాహ్మిన్స్‌కి చెప్పాలంటే ఎలా చెప్తామన్నా? ఇదే పద్ధతమ్మా. ఎందుకంటే రోజ్ ఈ క్వెషన్ ఏసినప్పుడు షీ కేమ్ ఫ్రమ్ ద బ్రాహ్మిన్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చింది. కాపోతే ఇక్కడ కొంచెం కేర్‌ఫుల్‌గా ఉండవలసిన ఒక్క ఏరియా ఏంటి అనంటే, చాలా మంది శ్లోకాల్లో ప్రభువుని చూపించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ శ్లోకాల్లో ప్రభు ఉన్నాడని చెప్పడం ఇవనేది తప్పు. ఎందుకంటే శ్లోకాలనేవి ప్రభు గురించి చెప్పబడినవి కాదు. ఎందుకంటే వాళ్ళు సర్వము దేవుడు అని చెప్పిన ఐడియాలజీ అంటే ఆ ఒక స్కూల్ ఆఫ్ థాట్ లోంచి వాళ్ళు శ్లోకాలు రాస్తున్నారు. కాబట్టి చాలా మంది ఈరోజు చెప్తున్న మాటలు ఏంటంటే శ్లోకాల్లో యేసుక్రీస్తు ప్రభు ఉన్నాడు, ఆ శ్లోకాలు ప్రభు గురించి చెప్పబడినవి అని చెప్తా ఉన్నారు. ఈ కాన్సెప్ట్ తప్పు. సో శ్లోకాలు ప్రభు గురించి చెప్పబడి ఉంటే దాంట్లో 2 శ్లోకాలు ప్రభు గురించి చెప్పబడి ఉంటే మిగతా శ్లోకాలు వాళ్ళ దేవుడి గురించి చెప్పబడి మరి ఎందుకు నమ్మట్లేదు? సో ఈ ప్రశ్న చాలా మందికి ఎవరైతే శ్లోకాలతో ప్రభువుని ప్రజెంట్ చేస్తున్నారో వాళ్ళతో నేను చెప్పాను. అందుకని ఎస్పెషల్లీ హిందూస్‌ని అట్రాక్ట్ చేయడానికి చాలా మంది ఇలాంటి పద్ధతులు వాడుతా ఉన్నారు. అలాంటప్పుడు రేపు పొద్దున ఎవరన్నా ఒక తెలివైనోళ్ళు వచ్చి అందుకనే మా శ్లోకాలు సత్యమని నమ్ముతున్నాం, దీంట్లోనే ఉన్నామా అన్నారనుకోండి అప్పుడేంటి? కాబట్టి అలాంటి మెథడాలజీ కూడా పక్కన పెట్టుకోవాలి. శ్లోకాల నుంచి. అందుకని ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో నేను ఇప్పుడు అప్రోచ్‌లో బ్రాహ్మిన్‌ని ఎలా చేయాలి, ముస్లింని ఎలా చేయాలి ఇవేం మాట్లాడను. యూనివర్సల్‌గా ప్రతి ఒక్కరిని ఇదేలాగే వెళ్ళాలి. అదేంటే ఇండైరెక్ట్ అప్రోచ్ అవ్వాలి. సో పాజిటివ్ అప్రోచ్ అంటే వాళ్ళని ఎలా మీట్ అవుతున్నాం అన్న దగ్గరే మాట్లాడతాం. అది. మాట్లాడినప్పుడు బ్రాహ్మిన్స్ చేసినప్పుడు హిస్టారిసిటీ మీద మాట్లాడవచ్చు. మీరు చరిత్ర ఆధారం ఉందా? మీ నమ్మిన నమ్మకాలకి అసలు బుక్ హిస్టారికల్ బుక్కేనా? వీటి మీద కూడా మనం క్వెషన్స్ చేయొచ్చు. క్వెషన్ రైజ్ చేయొచ్చు. ఇప్పుడు క్రిస్టియన్ అని ఫర్ ఎగ్జాంపుల్ మా ఇంట్లో నాన్న వాళ్ళు టీవీ చూస్తున్నప్పుడు జగన్ మాట్లాడతాడనుకోండి న్యూస్‌లో. అప్పుడే ఇంకా ఏమంటారు మాల వాళ్ళు మాదిగలు అలా అంటారనమాట. అలా అని అంటారు. సో అలాంటి వాళ్ళని మైండ్ సెట్ చేంజ్ చేయాలంటే ఎలా? అమ్మా ఇప్పుడు అదే కదా ప్రాబ్లం ఏమైందంటే ఇప్పుడు ఇండియాలో ఈ లోయర్ కాస్ట్‌కి రీచ్ అయిందనేది పాయింట్ వీళ్ళది. కానీ యాక్చువల్లీ క్రిస్టియానిటీ లోయర్ కాస్ట్‌కి రీచ్ అవ్వలేదు స్టార్టింగ్‌లో. ఫస్ట్ సెంచరీలో హైయర్ కాస్ట్ కనుక నేను స్టార్టింగ్ చెప్పాను. హైయర్ కాస్ట్ అది కూడా కేరళ బ్రాహ్మిన్స్‌కి రీచ్ అయింది. సో కేరళ బ్రాహ్మిన్స్‌నే ఈ రోజు ఏమయ్యారు మార్తమా చర్చ్ అన్నాం. మార్తమైట్స్. ఆర్థోడాక్స్ చర్చెస్. ఇప్పుడు జాయ్ లూకాస్ వీళ్ళందరూ ఆ ఫ్యామిలీకి చెందిన వాళ్ళు కదా! ఫస్ట్ సెంచరీ క్రిస్టియన్స్ వాళ్ళు. సో ఫస్ట్ సెంచరీ క్రిస్టియన్స్ స్వార్థం అంటే హైయర్ కాస్ట్ వాళ్ళకి స్వార్థం ఎక్కువైంది. బ్రాహ్మిన్స్‌కి. అందుకేనంటే ఈ సువార్త మాకే ఉండాలి అని ఎవరికి ప్రకటించకుండా ఉండిపోయారు. ఓకే. అది కదమ్మా. ఓకే అన్న. థాంక్యూ. అన్న ఇంకో క్వెషన్ అన్న. హలో.
చెప్పండి. చెప్పండి. అలా గ్రామీణ స్థాయిలో సువర్తీకరణ చేస్తున్న సందర్భంలో మీ మాటలు నాకు వినబడట్లేదు. చెప్పండి. ఎవరు మాట్లాడుతున్నారు? యాడ్ గారు చెప్పండి. మన గ్రామీణ స్థాయిలో సువర్తీకరణ చేస్తున్న సందర్భంలో ఓకే. అప్పుడప్పుడు కొత్తగా నమ్ముతున్నటువంటి విశ్వాసంలోకి వస్తున్న వాళ్ళు విగ్రహారాధన చేస్తూ ఉంటారు గదా! ఆ! వాళ్ళు విగ్రహారాధన చేస్తున్న సందర్భంలో వాళ్ళు విగ్రహారాధనకు అర్పించినటువంటి హ్మ్. ఆ! వాటిని మనకిచ్చినప్పుడు మనం తినొచ్చా? ఇది ఆల్రెడీ లాస్ట్ టైమ్ ఈ క్వెషన్ వచ్చింది. అంటే ఇక్కడ ఒక మెచ్యూర్డ్ ఆన్సర్ నేను చెప్తున్నాను. సో, మెచ్యూరిటీలోంచి నేనున్న ఆన్సర్‌కిని ఒకవేళ ఇమ్మెచ్యూరిటీలోంచి ఉన్న ఆన్సర్‌కి చాలా తేడా ఉంటది. అంటే నేను ఒక పాయింట్ ఏంటంటే, సో, నీ మెచ్యూరిటీ మీద డిపెండ్ అయి ఉంటుంది. పౌలు ఏమంటాడంటే, విగ్రహాల దగ్గర ఉన్నది తినేయాలంటే తినేసేయండి. అదేం కాదు. అది కూడా అన్నాడు పౌలు. ఆ మాట కూడా ఉంది బైబిల్‌లో. సో, విషయం ఏంటి? అదేంటే విగ్రహంలో ఏదో ఉంది అని అనుకుంటున్నామా మనం? ఏమనుకోవట్లేదు. కానీ నేను నాకా లిబరల్ మైండ్‌లో, నేను మెచ్యూర్డ్ మైండ్‌లో నేను తినేయడం వల్ల, నువ్వు అక్కడ వీక్ బిలీవర్ ఇప్పుడిప్పుడే ప్రభువుని నమ్ముకుంటున్నావనుకో, నీ ఫెయిత్ ఎగిరిపోతుందనుకో నేను తినడం వల్ల, నీ నిమిత్తం నేను ఆగిపోమంటాడు పౌలు. అంతే కదా! సో, అక్కడ పరిస్థితి ఏంటి అనంటే, నీ మెచ్యూరిటీకి వదిలేస్తాను దాన్ని. నువ్వు వేశారో, నీకు నిజంగా లోపల కాన్షియస్‌లో తప్పు అనిపిస్తున్నప్పుడు బెటర్ లీవ్ ఇట్. లేకపోతే నువ్వు విశ్వాసంలో బాగా పరిణితి పౌలులాగా అంత జ్ఞానం అంటే విశ్వాసంలో ఎదిగిపోయావనుకో, అప్పుడు తినడం వల్ల నాకేం పెద్ద కాదు అంటాడు పౌలు. హ్మ్. కదా! ఆ మాట కూడా అన్నాడు పౌలు. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఇది మా అమ్మమ్మ వాళ్ళ ఊరుంది. ఇక్కడే రాజమండ్రి దగ్గరలో. ఆ ఊర్లో ఒక నంది విగ్రహం ఉంటదనమాట. మేము చిన్నప్పుడు స్కూల్‌కి అదే మా అమ్మమ్మ వోళ్ళు ఊరొచ్చిన తర్వాత మేము మళ్ళీ ప్రయాణం వెళ్ళినప్పుడు బస్ ఎక్కడానికి మేము వెయిట్ చేసేవాళ్ళం. బస్ కోసం వెయిట్ చేసినప్పుడు ఆ నంది విగ్రహం ఉండేది. దాని దగ్గర మేము ఏంటంటే, ఆ విగ్రహం మీద కూర్చోవడం, లేదా దాని తోకని దాని యొక్క ఆ విగ్రహం ఇలా పట్టుకొని ఇలా అనేవాళ్ళం. మా నాన్నగారు పాస్టర్. కానీ మా నాన్నగారు ఎప్పుడు దాన్ని అబ్జెక్ట్ చేయలేదు. ముట్టుకోవద్దు ఇలా అనలేదు. మాకది బొమ్మలాగానే పెరిగాం. అలాగే కానీ చాలా ఇయర్స్ తర్వాత నేను పెద్దోడిని అయిపోయిన తర్వాత, ఆ ఊరు నుంచి నేను వస్తున్నప్పుడు నాకు తెలిసినోళ్ళు ఒకళ్ళు అక్కడ వెయిట్ చేశారు. ఒక కన్వర్ట్ ఒక ఆవిడ. అక్కడ ఉందన్నమాట. హ్మ్. ఆవిడేంటంటే ఆళ్ళ మనవడిని పట్టుకొని ఉంది. నేను నేను ఆపిన వెహికల్ ఆపి నేను మాట్లాడుతున్నానన్నమాట. మాట్లాడుతుంటే ఆహ్, వాళ్ళు ఏమన్నారంటే అదేంటి మాతో మాట్లాడుతుంది. ఈ లోపల వాళ్ళ మనోడు చిన్నోడు పాపం. వాడు మేబీ ఒక 8 ఇయర్సో, 10 ఇయర్స్ లోపల ఉంటాడు. వాడెళ్ళి నాతో మాట్లాడుతుంటే ఇలా బొమ్మని ఇలా ముట్టుకున్నాడు ఆ విగ్రహాన్ని. నంది విగ్రహాన్ని. వెంటనే వీడు స్పీడ్‌గెళ్ళి ఆవిడ మీద ఆడిని పట్టుమని కొట్టేసింది చెంప మీద. వాడు ముట్టుకోకూడదు అట్లని అని చెప్పి, "బాబు నువ్వు చెప్పు" అన్నాడు. ఏం చెప్తాను నేనిప్పుడు? నేను చిన్నప్పటి నుంచి ముట్టుకున్నాను. కానీ నేను ముట్టుకున్నప్పుడు హుహు. నాకెప్పుడు ఆ ఫీలింగ్ ఒక విగ్రహాన్ని ముట్టుకున్నాను అని థాట్ లేదు. నాకు ఒక బొమ్మలాగానే చూసాను. సో, ఇప్పుడు దాంట్లో ఏముందని నేను మాట్లాడాననుకో, ఆవిడ కన్వర్ట్. ఆవిడ ఫెయిత్ ఎగిరిపోతున్నట్టుంటది. కాబట్టి అలాంటి టైంలో నేనేం చేస్తానంటే, ఖచ్చితంగా ఏంటంటే, అవును నాన్న అది ముట్టుకోకూడదు అని చెప్పాను. సో, ఏంటంటే ఆళ్ళున్న మెచ్యూరిటీని బట్టి నా ఆన్సర్ ఉంది. అది అండి. ఓకే. థాంక్స్ అండి. యాహ్! సో, ఇన్ కేస్ ఏమైనా క్వెషన్స్ లేకపోతే మనం క్లోజ్ చేసుకుందాం. మళ్ళీ మనం సండే ఈవినింగ్ 7:30 మళ్ళీ కలుసుకుందాం. 7:30 టు 8:30 వరకు మాత్రమే 1 అవర్ మాత్రమే ఉంటుంది. ఇంకా ఇక నుంచి మాత్రం ఎవ్రీ వెడ్నెస్‌డే అండ్ సండే మాత్రమే ఉంటుంది. కాబట్టి గ్రూప్ అంతటిని మీరు యాక్టివ్‌గా ఉండండి. సో, మీకు వీలుంటే అసైన్‌మెంట్స్ మీద పని చేయండి. లేకపోతే ఇప్పటి వరకు ఏమేమి క్లాసెస్ జరిగినాయో దాని మీద మీరు నోట్స్ తీసుకోండి. మీ ఫ్రెండ్స్ కానీ, లేకపోతే మీరు దాని మీద ఏమన్నా డాక్యుమెంటరీ కానీ, లేకపోతే ఏదన్నా ఒక చిన్న ఐడియాని, కాన్సెప్ట్స్‌ని మీరు తీసుకొచ్చి చేయగలిగినా బావుంటుంది. అంత మాత్రం కాదు, కొత్త ఐడియాస్ ఏమైనా ఉంటే నాతో షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. సో, ఎందుకంటే మనం అందరం కలిపి మన ఐడియాస్‌ని అంటే మన అందరి ఐడియాస్ కలిస్తే మనం ఇంకా బిగ్గర్ విజన్‌తో చేయడానికి సాధ్యమవుతుంది. సో, బికాజ్ అనేక బ్యాచ్ అంటే ఇక టీమ్ యొక్క ఉద్దేశ్యం బీ ఎ కాజ్ ఫర్ ద చేంజ్ మార్పు కోసం. దాంట్లో పనిచేస్తున్నాం కాబట్టి దీంట్లో యాక్టివ్‌గా ఉండమంటా ఉన్నాను. యాహ్!
ఓకే. ఇన్ కేస్ క్వెషన్స్ ఏమి లేకపోతే మనం క్లోజ్ చేసుకుందాం. సో, మళ్ళీ సండే ఈవినింగ్ 7:30కి మనం మీట్ అవుదాం. గాడ్ బ్లెస్ యూ ఆల్. గుడ్ నైట్.